తెలియజేస్తున్నాను. అలానే వేదిక మీద ఉన్న సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కుడి ప్రక్కన కూర్చున్న సేవకులకి, పెద్దలకి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తునామములో నా శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. అందరూ తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రి కాల సమయమందు జరుగుతున్న ఈ కూడికలో తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని కీర్తనలోను దేవా ప్రతి విషయమందు మీ తోడును అనుగ్రహిస్తూ మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారని నమ్ముచున్నాము. ప్రభు, ఇప్పుడు ప్రాముఖ్యమైన విలువైన తండ్రి మీ వాక్కుల్లోనికి మేము వెళ్ళుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరి మీద మీరు అనుగ్రహించండి. తండ్రి, మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉన్న మీ ప్రజలమైన మా అందరికీ ప్రభువా తండ్రి, వినబడుతున్న వాక్యము ఇది మనుషుల చేత కల్పించబడినది కాదని దేవా, ఇది మీ నుండి మేము అందుకున్న ప్రేమ లేఖను గుర్తెరిగి ప్రతి మాటను దేవా మా హృదయంలో తలపోసుకొనుటకు సహాయాన్ని అనుగ్రహించండి. మీ పక్షాన నిలబడి మాట్లాడుతున్న నన్ను పూర్తిగా మరుగు చేసి మీరే మా అందరితో నేరుగా స్పష్టంగా మాట్లాడతారని ఆశపడుచున్నాం. ప్రభువా, వింటున్న మీ బిడ్డలకి వినగలిగిన మనసును వారికి అనుగ్రహించండి. విన్న దాని ప్రకారము వారి వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను భద్రం చేసుకునే ధన్యత మీరు మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశపడుచు ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామములో మరొకసారి నా శుభములు. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇంకా ఎవరైనా అటు ఇటు తిరుగుతుంటే కొంచెం కూర్చోడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు కూర్చుంటే నేను స్టార్ట్ చేస్తాను, లేదంటే కొంచెం నాకు కనబడకుండా దూరంగానే వెళ్ళండి. సరే, ఇంకేదేమైనా ఇది వాక్యానికి ఇవ్వాల్సిన సమయం కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మనలో ఎవరికైనా బైబిల్ చదివే అలవాటు ఉంటే బైబిల్ చదువుతున్నప్పుడు పదే పదే దేవుని నోట నుండి మనకు వినబడే మాట ఏంటి అని అంటే, క్రైస్తవులుగా పిలువబడిన తర్వాత, దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత, ఏర్పరచబడిన తర్వాత మనం ఏ స్థితినైతే వదిలొచ్చేసామో, ఏ పరిస్థితుల్లో నుండి అయితే దేవుని రాజ్యంలోనికి పిలువబడ్డామో, ఆ వదిలి వచ్చేసిన ఆ పరిస్థితుల్ని బైబిలు లోకము అని సంబోధించింది. అయితే మనం చదువుతున్నప్పుడు పలుమార్లు మనకు కనబడే మాట ఏంటి అని అంటే, క్రైస్తవులైన వారు ఈ లోకంతో జాగ్రత్త, ఈ లోకానికి దూరంగా ఉండండి, ఈ లోకంతో మీరు సహవాసాలు చేయకండి, ఈ లోకంతో మీరు చెట్టాపట్టాలు వేసుకుని తిరగకండి. లోకంతో సహవాసం చేయడము అది వ్యభిచారంతో సమానంగా యాకోబు గారు తన పత్రికలో రాశారు. ఇది మనందరికీ తెలుసు. దేవుడు ఎందుకు లోకంతో సహవాసం వద్దన్నాడు అని అంటే, మనకు తెలుసు, లోకము తన ప్రియకుమారుడైన ప్రభువుని సిలువ వేసి చంపింది. లోకము ఆదికాండం ప్రారంభమయ్యి ఇప్పటి వరకు లోకతత్వం యొక్క ఈ లోక మనస్తత్వము ఎప్పుడూ దేవునికి విరుద్ధంగానే ప్రవర్తించింది. అర్థమవుతున్నాయి అనుకుంటున్న మాటలు. దేవుడు చాలాసార్లు చెప్పాడు, ఈ లోకంతో జాగ్రత్త, ఈ లోకానికి దూరంగా ఉండండి, ఈ లోకంతో పొత్తులు పెట్టుకోవద్దు, ఈ లోక సహవాసాలు మీకు వద్దు అని పదే పదే దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే వచ్చాడు. లోకంతో జాగ్రత్త అంటూనే మీరు పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి, లోకస్తులతో కలిసి తిరగొద్దు అని పలుమార్లు మనకి ఈ హెచ్చరికలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, లోకంతో జాగ్రత్త, లోకానికి దూరంగా ఉండమని ప్రభువు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనం ఉదయం లేస్తే మన జీవితం ఎక్కడ గడుస్తుంది చెప్పాలి. ఇప్పుడు మనం పని చేసేది లోకస్తులతో, మనం కలిసి తిరిగేది లోకస్తులతో, చదువుకునే పిల్లలుంటే
మీ కాలేజీలో మీ సహవాసాలు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ కాలేజ్, ఆ లొకేషన్ అంతా కూడా లోకంతో నిండి ఉన్నది. మనం పనికి పోయేది, మనం తినేది, తిరిగేది ప్రతిదీ ఈ లోకస్తులతో మనకు సంబంధాలు లేకుండా ఏది చెయ్యం, అవును కదా. కానీ దేవుడు అంటున్నాడు ఈ లోకానికి దూరంగా ఉండమని అంటున్నాడు కదా. ఇప్పుడు లోకానికి దూరంగా ఉండడము అంటే వారితో మాట్లాడకుండా ఉండడమా? కాదు. ఎందుకనంటే అది అవ్వని పని. అది వారితో కలిసి తిరగకుండా ఉండడమా? అది కూడా అవ్వని పని. వారితో కలిసి తినకపోవడమా? అది కూడా కాదు. మరి లోకానికి దూరంగా ఉండడం అంటే ఏంటి? వారితో మాట్లాడకుండా ఉండమనా? వారితో కలిసి కాలేజీలకు పోవద్దనా? పనులకు పోవద్దనా? ఉద్యోగాలు చేయొద్దనా? ఇవేమైనా దేవుడు చెబుతున్నాడనంటే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే, నువ్వు లోకస్తులతో మాట్లాడు, వారితో కలిసి తిను, వారితో కలిసి తిరుగు, వారితో కాలేజీలకు పో, పనికి పో, ఉద్యోగాలు చేయి, ఏదైనా చేయి. కానీ వారిలో ఒక తత్వం ఉంది. ఆ లోకతత్వం, ఆ మనస్తత్వంతో జాగ్రత్త. ఆ మనస్తత్వము దేవుణ్ణి లెక్క చేయదు. ఆ తత్వము పరిశుద్ధతకి పెద్దపీట వేయదు. ఆ లోకంలో ఉన్న మనస్తత్వము అసలు దేవుణ్ణి లెక్క చేయకుండా, విలువలనేవి లేకుండా బ్రతుకుతారు చూసా. ఆ తత్వంతో జాగ్రత్త అని బైబిలు పదే పదే నొక్కి చెప్పింది. వారితో మాట్లాడొద్దు, కలిసి తిరగొద్దు, తినొద్దు, ఉద్యోగాలు చేయొద్దు, ఇది కాదు బైబిల్ చెప్పింది. వారిలో ఉన్న ఆ లోక తత్వంతో జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. జాగ్రత్త లేకపోతే ఏమవుద్ది? మీరు మాట్లాడడం తప్పు కాదు, మీరు తిరగడం తప్పు కాదు, తినడం తప్పు కాదు, ఏదైనా చేయండి. కానీ ఆ మనస్తత్వంతో మీరు జాగ్రత్త లేకపోతే ఏమవుద్ది అని అంటే, రోమీలికి పౌలు గారు పత్రిక రాస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని? 12వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినాలి, త్వరగానే ముగిస్తాను. రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చాలా క్లియర్గా రాస్తున్నారు పౌలు గారు, చాలా జాగ్రత్తగా. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగ్నటి వలన రూపాంతరము పొందడి. చాలు సార్. ఏం చెప్తున్నారు పౌలు గారు? ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కాబట్టి సహోదరులారా, మీరు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ పరిశుద్ధత సంఘంలో చూపించేది మాత్రమే కాదు, మీ పనిలో పరిశుద్ధత ఉండాలి, మీ కాలేజ్ లైఫ్లో పరిశుద్ధత ఉండాలి, మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ పరిశుద్ధత ఉండాలి. సంఘంలో ఉన్న పరిశుద్ధత మిగిలిన 6 రోజులు మీరు గడుపుతున్న పరిసర ప్రాంతాలలో ఉండాలి. అది ఎలా ఉండాలి అని అంటే, ప్రభువుకి ఇది అప్పగింపబడిన దేహం, సజీవ యాగంగా ఆయనకు అర్పించుకున్నట్టుగా ఆయన కొరకే మీరు పరిశుద్ధంగా జీవించాలి. కానీ మనం ఆదివారము 3 గంటలు దేవుని సన్నిధిలో మనకన్నా పరిశుద్ధులు మరొకరు ఉండరు. మనం ఆ రోజు యోసేపు గారి కన్నా నీతిమంతులుగా కనబడతాం దేవుని సన్నిధిలో. ఆదివారం 3 గంటలు గడిచిపోయిన తర్వాత సోమవారం నుండి మన లైఫ్ ఏంటి అంటే, ఆదివారం సన్నిధిలో గడుపుతున్న ఈ పరిశుద్ధత కాదా అంటే నేను అంటాను, అది వేషధారణ, అది నటన. మరి ఏది పరిశుద్ధత అంటే, సన్నిధిలో నువ్వు ఎలా అయితే గడుపుతున్నావో అది లెక్కల్లోనికి రావాలి అని అంటే, మిగిలిన 6 రోజులు సమాజంలో గడుపుతున్నావు కదా, దాన్ని బట్టి దేవుడు దీన్ని స్వీకరిస్తాడు. మీరు పరిశుద్ధంగా జీవించాలి, మీరు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే, సజీవ యాగంగా మీ శరీరాల్ని ఆయనకి సమర్పించుకున్నట్టుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు తను ఏమీ దాచుకోకుండా మన కొరకు తాను ఎలా అయితే రిక్తుడిగా తగ్గించుకుని సజీవ యాగంగా బలైపోయాడో, సేమ్ మనం కూడా ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఈ లోకానికి దూరంగా మనం జీవించాలట. ఇది దేవుడు కోరుతున్నాడు.
లేదు నేను అలా ఉండను అని అంటే ఆయన చెబుతున్నాడు కిందకు వస్తూ మాట్లాడుతూ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఆయన చెబుతున్నాడు లోకస్తులతో మాట్లాడొద్దు అని అనట్లేదు ఆయన. లోకస్తులతో కలిసి తిరగొద్దు, వారితో పనికి పోవద్దు, వారితో చదువుకోవద్దు, ఇవేమీ చెప్పట్లేదు. కానీ వారికి ఒక మర్యాద ఉంది వారు అనుసరించేది, దాన్ని మీరు అనుసరించొద్దు. నిజానికి ఈ 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఈ మూలంలో ఉన్న మాట ఏంటో తెలుసా? మీరు అనగా పిలువబడిన విశ్వాసి క్రైస్తవులైన మనకు చెబుతూ పౌలు గారు అంటున్నారు, మీరు ఈ లోకము యొక్క మోసలోనికి జారిపోవద్దు. మోస అంటే అర్థం ఏంటి చెప్పండి, చెప్పాలి నాకు. ఇక్కడ లోక మర్యాద అని ఉంది, కానీ మూలం హీబ్రూ భాషలో, క్షమించండి, గ్రీకు మూలంలో ఏమన్నట్టు తెలుసా? మీరు ఈ లోక మోసలోనికి పోవద్దు. మోస అంటే అర్థం ఏంటి? మోస అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు క్యాండిల్స్ తెలుసు కదా, కొవ్వొత్తులు. ఆ క్యాండిల్స్ ఆ రూపం రావడానికి ముందు చాలా ప్రాసెస్ జరుగుద్ది. మైనాన్ని కరిగించి, ఆ కరిగించిన మైనాన్ని తీసుకొచ్చి ఈ మూసల్లో పోస్తారు. ఏ మూసలు ఈ రూపాన్ని తీసుకొస్తుందే, ఆ గొట్టాలంటే ఆ మూసల్లో పోస్తే కరిగించిన ఆ మైనము గట్టిబడి అదొక కొవ్వొత్తు రూపంలో బయటకు వస్తుంది. అంటే మోస అంటే ఏంటి అని అంటే మన భాషలో ఒక అచ్చు లాంటిది. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, కుమ్మరి పని చేస్తున్నవారు మీకు తెలుసు, వారి దగ్గర కొన్ని మూసలు ఉంటాయి, కొన్ని అచ్చులు. అందులో ప్రతిదీ చేతితోనే చేయరు. కొన్ని మూసలు ఉంటే ఆ మూసలో ఆ మెత్తన చేయబడిన మట్టిని వేస్తే ఒక రూపాన్ని బయటకు తీసుకొస్తుంది. ఇంకా నాకు క్లియర్గా కావాలి అని అంటే, మన బిల్డింగ్లో మన ఇంట్లో పైన కిటికీ జాలీలు పెడుతుంటారు. ఎప్పుడైనా గమనించారా? ఎయిర్ ఫ్లో అవ్వడానికి చిన్న చిన్న కిటికీలు పెడుతుంటారు. అవి ఎలా ఉంటాయి? నిజానికి అవి తాపీ మేస్త్రి అలా తాపీతో చక్రవి. వాటికి ఒక అచ్చులు ఉంటే సిమెంట్ని అందులో పోసి తిరగేసి కొడితే దాని రూపం బయటకు వస్తుంది. అర్థమైంది కదా? సేమ్ పౌలు గారు ఇదే పదజాలాన్ని ఈ 2వ వచనంలో ఉపయోగించారు. ఏమని? మీరు ఈ లోకం అనే మోసలోనికి వెళ్ళొద్దు. మోసలోనికి వెళ్తే ఏమవుద్ది? ఈ కలిపిన సిమెంట్ మోసలోనికి వెళ్తే ఆ మోసలో ఉన్న రూపం ఎలా అయితే బయటకు వచ్చిందో, కరిగించిన ఈ మైనాన్ని ఆ గొట్టాల్లో పోస్తే ఆ గొట్టంలో ఉన్న రూపం బయటకు ఎలా అయితే వచ్చిందో, సేమ్ ఈ లోకంతో జాగ్రత్త వహించకపోతే నువ్వెంత భక్తిపరుడువైనా, ఎంత భక్తిపరురాలువైనా, నీకెంత సీనియారిటీ ఉన్నా, ఒక రోజుకి మెల్లిమెల్లిగా ఈ లోకము నిన్ను పూర్తిగా లోకస్తునిగా మార్చేస్తుంది. జాగ్రత్త అని పౌలు గారు చెబుతున్నారు, నేను కాదు. ఈ లోకము ఒక మూస లాంటిది, ఒక అచ్చు లాంటిది. ఈ లోకతత్వంతో జాగ్రత్తగా లేకపోతే పూర్తిగా మారిపోతావు ఒక రోజుకి. నిజంగానే మనుషులు లోకస్తుడిగా మారిపోతారా అని అంటే, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరో మీరు గెస్ట్ చేసి చెప్తే ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను. నా మీద నమ్మకం లేకపోతే అమ్మగారి చేత ఇప్పిస్తాను మీకు. ఆ వ్యక్తి పేరు నేను చెప్తాను, చూడండి. పేరు మీరు చెప్పండి, పేరుకి అర్థం నేను చెబుతాను. డీలోకేనా? పైన ఉన్నవాళ్ళు, ఈ పక్కన ఉన్నవాళ్ళు మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరే చెప్పాలి నాకు. సరే, ఆయన పేరుకి అర్థము ప్రజల అధికారి. గుర్తు రావట్లేదా? ఇంకా చెప్పమంటే చెప్తాను. ఇంచుమించుగా సుమారుగా ఆయన జీవితంలో, చాలా జాగ్రత్తగా వినండి, ఆయన జీవితంలో 5 నుండి 7 సంవత్సరాలు కనీసం పాపం అంటే ఏంటో ఎరుగకుండా, వెనక్కి తిరిగి చూడకుండా దేవుని కొరకు ఒక ధ్వజస్తంభంలా నిలబడిన ఒక మంచి సువార్థికుడు. ఇంకా చెబుతాను. ఆయన కోసం బైబిల్లో పత్రికలు, అధ్యాయాలు ఏమీ లేవు, కానీ 3 చోట్ల ప్రస్తావన ఉంది. జస్ట్ ఆయన పేరుతో ప్రస్తావన చేస్తాడు ఒక భక్తుడు. నిజానికి ఆయన ఫ్రెండ్స్ ఎవరో చెప్పనా? చిన్న వ్యక్తులు కాదు, ఆయన స్నేహితులు. ఆయనది పోల్చి మనం మాట్లాడుకోగలిగితే నిజానికి ఆయన మనలాంటి వ్యక్తి కాదు. మనము బాప్తిస్మం తీసుకున్న ఆ రోజు మొదలుకొని నెల రోజుల తర్వాత మన బ్రతుకేంటో మనకు అర్థమైపోద్ది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 1 ఇయర్ గడిచేసరికి మరలా లోకంతో పొత్తులు పెట్టుకుంటాం మనం. కానీ ఈయన ఇలాంటి వ్యక్తి కాదు. ఇచ్చిన మాటకి తగ్గ బ్రతుకుని చూపించిన ఒక ఘనమైన యవనస్తుడు. కానీ 5 నుండి 7 సంవత్సరాలు మాత్రమే దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ తర్వాత
ఆయన చరిత్రలో ఏమైపోయాడో మీరు గూగుల్ని అడుగుతారో ఏని అడుగుతారో అడగండి, చేతులు ఎత్తేసింది. ఎవరతను? పోనీ ఇంకా చెప్పమంటారా? ఇంకా పాత నిబంధనలో భక్తుల పేర్లు చెప్పొద్దు, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి అయినా అయితే ఆయన పేరు 2 అక్షరాలు. ఇప్పుడు అయినా చెప్పండి గట్టిగా. వినబడట్లా? పౌలు గారు 7 సంవత్సరాలు బ్రతకడం ఏంటి? ఆయన చరిత్ర అంత ఉంది, తల నరికేసేంతవరకు ఉంది. నెక్స్ట్, సరే మీరు ఎలాగో పౌలు గారి పేరు చెప్పారు కాబట్టి ఈయన పౌలు గారి ఫ్రెండు. ఇప్పుడు చెప్పండి. హిజ్కియా. కొంచెం గట్టిగా. గిఫ్ట్ ఇస్తాను ఖచ్చితంగా. కాకపోతే మీకు లలిత జ్యువెలర్స్ గుండాయని తెలుసా? ఏమంటాడు ఆయన? చెప్పండి, పర్వాలేదు. గిఫ్ట్లు కూడా ఊరికే రావు. చెప్పండి. మీకు చాలా చాలా తోమ కాదు. ఆయన యేసుక్రీస్తు వారి శిష్యుడు కాదు. శిష్యుల పేర్లు పక్కన పెట్టండి. ఇంకా మీకు చెప్తున్నా, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల బృందంలో ఉన్న వ్యక్తి కాదు. పైగా తోమా గారు చాలా బలమైన విశ్వాసి. ఆయన జీవితం ముగిసిపోలా, మన ఇండియా వరకు వచ్చాడు ఆయన. 5 నుండి 7 సంవత్సరాలే బ్రతకాడు. ఇంకా గిఫ్ట్ క్యాన్సిల్ ఇక టైం అవుతుంది కాబట్టి చెబుతున్నా. ఒకవేళ ఇంకా గెస్ట్ చేసి చెప్తే చెప్పండి, గిఫ్ట్ అయితే ఇవ్వను. ఆయన కొరకు పౌలు గారు 3 పత్రికల్లో ప్రస్తావించారు. ఆయన చివరి పత్రికలో చివరిగా రేపో మాపో పౌలు గారు చనిపోతారనే టైంకి పౌలు గారిని నిర్దాక్షిణంగా వదిలేసి, ఒంటరిగా వదిలేసి, ఆ ముసలి వయసులో ఈ లోకాన్ని స్నేహించి ప్రేమించి పౌలుని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరో చెప్తున్నారు? వెరీ గుడ్, దేమా. మరల పేరు దేమా. ఈయన పేరుకి అర్థము ప్రజల అధికారి. సిగ్గుపడకుండా, ఎవరో ఏదనుకుంటారని మీరు మొహమాట పడకుండా ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఈయన కోసం మేము ఎప్పుడూ వినలేదండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. విన్నారా అందరూ? దించండి. ఈయన పేరు ఇదే మొదటిసారి మేము వింటున్నాం అన్న వాళ్ళు ఎత్తండి. దించండి. ఈయన కోసం మాకంతా తెలుసు అన్న వాళ్ళు ఎత్తండి. చెప్పుకుని ఆడిపోతాడు గంట, అలా కూర్చుందో అనుకుంటున్నారా? కొన్ని అల్లం ఎత్తండి. సరే, ఏది ఏమైనా తెలియని వారు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఈయన కోసం పూర్తిగా చెప్పను, కానీ ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఈ దేమా అనే యవనస్తుడు ఎలా మారాడో బైబిల్ చెప్పలేదు. ఎక్కడ మారాడో, ఎలా వచ్చాడో ఇవేమీ బైబిల్ చెప్పలేదు. కానీ ఒకటైతే పౌలు గారు చెప్పారు. ఆయన మాట్లాడుతూ అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం, బైబిల్ తెరుద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇది మొట్టమొదటిసారి దేమా గారిని గురించి పరిచయపు వాక్కులు పౌలు గారు మాట్లాడుతున్నారు. నెక్స్ట్, ఈ ఫిలోమోను పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకసారి మరలా అందరూ ఫిలోమోనుకు రాసిన పత్రిక 23వ వచనం. ఎన్నో అధ్యాయం అడగండి ఇక, ఎందుకు? 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇది 2వసారి ప్రస్తావన. 3వసారి ఒక అరగంట తర్వాత చూద్దాం, ఓకేనా? ఈయన కోసం అధ్యాయాలు ఏమీ లేవు, కానీ ఈయన పేరును ప్రస్తావిస్తున్న వ్యక్తి ఎవరు చెప్పాలి? పౌలు గారి కోసం మాట్లాడుకుంటే రాత్రులు సరిపోవు, ఏడాదులు మాట్లాడుకోవచ్చు. పక్కన పెడితే పౌలు గారి యొక్క క్యాలిబర్ ఏంటో, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటో, ఆయన భక్తి తీవ్రత ఏంటో మనకు తెలుసు. నిజానికి పౌలు గారు రాసిన 14 పత్రికలు ఈ బైబిల్లో క్రొత్త నిబంధనలో లేకపోతే సంఘ చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు. అవునంటారా కాదంటారా? ఎందుకనంటే ఈయన రాసిన ఈ పత్రికల్లో పిల్లలు ఎలా ఉండాలో చెబుతాడు, యవనస్తులు ఎలా ఉండాలో చెబుతాడు, నడు వయసులో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెబుతాడు, భార్య భర్తలు ఎలా ఉండాలో చెబుతాడు, వృద్ధులు ఎలా ఉండాలో చెబుతాడు, సంఘ నాయకులు ఎలా ఉండాలో చెబుతాడు, దైవజనులు ఎలా ఉండాలో చెప్తాడు, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి. అసలు ఈయన మాట్లాడని సెక్టర్ అంటూ ఏది లేదు.
అందరి కొరకు మాట్లాడాడు. ఏ వ్యక్తి ఎలా జీవించాలో, ఎలాంటి విలువలు కలిగి జీవించాలో ప్రతి విషయాన్ని చాలా డీప్గా మాట్లాడిన వ్యక్తి పౌలు గారు. నిజానికి ఈయన మాట్లాడడమే కాదు, ఈయన ఏదైతే మాట్లాడతాడో అదే తన జీవితంలో చేసి చూపిస్తాడు. అంటే ఈయన బోధ ఒకటి బ్రతుకొకటి కాదు, బోధించేదే బ్రతుకుతాడు, బ్రతికేదే బోధిస్తాడు. ఇలాంటి పౌలు గారు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు చెప్పాలి. దేమా అనే ఒక సామాన్యమైన ఒక యవనస్తుడి కొరకు ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే దేమా చిన్నోడేమీ కాదు. అర్థమవుతుందో లేదో? దేమా ఏమి ఆసమాసిగా వచ్చి వెళ్ళిపోయి పేరు బాగుంది కదా అని, ప్రజల నాయకుడు అనే ఒక మంచి అర్థం వచ్చే పేరుంది కదని పౌలు గారు అలా రైటింగ్ రాస్తే బాగుంటుంది కదని ఆ ఫిలోమోనికి పత్రిక రాస్తూ చెప్పలా. పౌలు గారు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు అని అంటే ఆయన ఆ జీవితం అంతా చదివి అప్పుడు పరిచయం చేస్తాడు. ఆయన మరలా అడుగుతున్నాను, పౌలు గారు ఎవరిని పడితే వారిని పొగుడుతాడండి చెప్పాలి మీరు? పౌలు గారు ఎవరి కొరకు పడితే వారి కొరకు ఘనంగా మాట్లాడతాడా? పోనీ మీకు ఇంకా కావాలి అని అంటే పౌలు గారు ఎవరితో పడితే వారితో సహవాసం, ఫ్రెండ్షిప్ చేస్తాడా? చెయ్యడా నిజంగా అంటే ఆయనే అన్నాడు ఏమని? దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఖచ్చితంగా చెరుపుద్దని చెప్పిన పౌలు గారే దుష్టులతో సహవాసం చేస్తాడంటే చేయడు. ఇప్పుడు దేమాని తన పరిచర్లో కలుపుకుని తిరుగుతున్నాడు అంటే దేమా చాలా మంచి వ్యక్తి. హీఈస్ ఏ గుడ్ పర్సన్, చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే పౌలు గారు రెండో ప్రయాణంలో ఈ దేమ పరిచయం అవుతాడు పౌలు గారికి. పౌలు గారు రెండో ప్రయాణంలో పరిచయం అవుతాడు. పౌలు గారు మొదటిసారి చెరసాలలో ఉన్నప్పుడు పౌలు గారితో పాటు ఈయన కూడా చెరసాలలో ఉంటాడు. అర్థమవుతాయి నా మాటలు? వెళ్ళి కొద్ది మీకు బాగా అర్థమవుద్ది, జస్ట్ అలా వినండి. పౌలు గారు రెండో ప్రయాణంలో ఈ దేమ అనే వ్యక్తి తన పరిచయంలోనికి వచ్చాడు. పౌలు గారు మొదటిసారి రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఈయన పౌలు గారితో పాటు ఈయన కూడా ఖైదీగా ఉన్నాడు. అంటే సేవ చేస్తూ జైలు ఖైదీని అనుభవించిన వ్యక్తి ఈ దేమా. నిజానికి దేమా గారి కోసం దేమా పోయాడు, తప్పిపోయాడు, లోకాన్ని ప్రేమించాడు, వెళ్ళిపోయాడు, ఈ విధంగా విన్నాం. కానీ అసలు అది అలా పడిపోకముందు ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి అని బైబిల్ని అడిగితే బైబిల్ చెబుతుంది ఆయన పడిపోకముందు చాలా నిష్ట కలిగిన వ్యక్తి. ఎంత నిష్ట కలిగిన వాడనంటే పౌలు మాత్రమే ప్రసంగాలు చేయలా, చరిత్ర చెబుతుంది. దేమా కూడా ఒక మంచి ప్రసంగికుడు. ఎన్ని సంవత్సరాలు? 5 నుండి 7 సంవత్సరాలు ఏకదాటిగా ప్రభు కొరకు ప్రకటించిన ఒక మంచి సువార్తికుడు. అంతేకాదు పౌలు గారే దుష్ట సాంగత్యం చేయడన్నది కాదు, ఈ దేమా కూడా ఎవరితో పడితే వారితో సహవాసం చేయడు అనడానికి రుజువు ఆ ఫిలోమోనికి పత్రిక రాస్తూ ఎవరి యొక్క పరంపరలో ఆ పేరును గుర్తు చేస్తున్నాడు. 23వ వచనం, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఎలాంటి వ్యక్తుల యొక్క పరంపరలో ఈయన పేరు ప్రస్తావన వస్తుంది? చాలా జాగ్రత్తగా. ఒక ఎపఫ్రా ఎవరు? అన్నిల్లో నుండి మారిన వ్యక్తి. అంతేకాదు ఈ ఎపఫ్రా కొలస్సీ సంఘాన్ని నిర్మించిన వ్యక్తి, హెరాపోలి సంఘాన్ని కట్టిన వ్యక్తి, లవదోకియా సంఘాన్ని కట్టిన వ్యక్తి. 3 సంఘాలకి నాయకుడైన ఎపఫ్రా ఈ దేమా గారికి ఫ్రెండ్ అట. అర్థమవుతుందో లేదో? కొలస్సీ సంఘాన్ని స్థాపించింది పౌలు గారు కాదు, కొలస్సీ సంఘ పితామహుడు ఈయన ఎపఫ్రా. అంటే ఒక ఎపఫ్రా లాంటి వ్యక్తితో సహవాసమా? నెక్స్ట్, నా జత పని వారైన మార్కు. ఈ మార్క్ ఎవరు? మార్కు సువార్త రాశాడే ఆ మార్కే ఈ మార్కు. ఇంకా మీకు బాగా తెలియాలంటే ఒకరోజు సంఘం మీద యెరూషలేములో దాడి జరుగుతున్నప్పుడు అందరూ బెంబేలెత్తిపోయి గుండెల్ని చేతులు పెట్టుకుని ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ఉంటే ఆ రోజు ఆ పోస్టులు లెక్కలు కూరుకోవాలో తెలియని ఆ రోజుల్లో మేడ గదిలో కూడుకున్నారు కదా 120 మంది. పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా పెంతుకొస్తు పండగ దినాన్న. ఆ 120 మంది కూడుకున్న ఆ మేడ గది ఎవరిదో తెలుసా? ఈ మార్కు గారి తల్లి మరియా వేరిది. 120 మంది శిష్యులు ప్రారంభంగా కూడుకోవడానికి ఒక దాతృత్వం కలిగి తన ఇంటినే ఇచ్చేసిన మరియ కుమారుడు ఈ మార్కు. అంటే ఒక మంచి
తల్లి గర్భాన పుట్టిన ఒక మంచి భక్తిపరుడైన మార్కుతో సహవాసమా? అంటే దేమ ఎవరితో పడితే వారితో సహవాసాలు చేయడా? చెయ్యనుగాక చేయడు. మీరేమైనా అనుకోండి, ఆయనకి తెలుసు లోకస్తులు నా జీవితంలోనికి వస్తే నేను అనుకున్నట్టుగా నా జీవితం ఉండదు, నేను అనుకున్నట్టుగా లేకపోయినా పర్లేదు, నా దేవుడు అనుకున్నట్టుగా అసలే ఉండదని గుర్తెరిగిన ఈ దేమ తన స్నేహితులు ఒక ఎపఫ్రా, ఒక మార్కు, ఒక అరిస్తార్కు, అంతేకాదు అపోస్తుల కార్యముల యొక్క రచయిత, లూకా సువార్త యొక్క రచయిత, ఒక చరిత్రకారుడు, ఒక వైద్యుడు లూకా, డాక్టర్ లూకా లాంటి వ్యక్తుల పరంపరలో కొనసాగుతున్న ఈ దేమ చాలా మంచోడు. ఈయనకి తెలుసు ఎవరితో మాట్లాడాలో తెలుసు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. నోరు తెరిస్తే ప్రభు కొరకు మాట్లాడే వ్యక్తి. అందుకే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ. అంటే పౌలు గారితో పాటు జత పనోడు ఎవరు? దేమ. అంటే ఈయన చిన్నోడు కాదా అంటే భక్తిలో చాలా పెద్ద తీవ్రత కలిగిన వ్యక్తి. ఎప్పుడు మారాడు, ఎలా మారాడు చరిత్ర చెప్పట్లా. పౌలు గారి ప్రసంగాలకి ఆకర్షితుడైన ఈయన పౌలు గారే నా స్నేహితుడు, నా గురువు అని ఫీల్ అయ్యి ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి పరుగులు పెడుతూ పోయేవాడు. ఇదంతా పడిపోకముందు తన జీవితం. దేమ పడిపోయాడు, తన కోసం మాకొద్దు అని అంటే దేమ ఒకరోజు నిలబడ్డాడు 5 నుండి 7 సంవత్సరాలు. ఒకరోజు పౌలు లాంటి వ్యక్తులతో సహవాసంలో ఉన్నాడు, లోకా లాంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్లో ఉన్నాడు, మార్కు, అరిస్తార్కు, ఎపఫ్రా ఇలాంటి వ్యక్తుల పరంపరలో కొనసాగిన ఒక సువార్థికుడు. ఈయనకి ఏం తెలుసు అంటే నా సహవాసాలు బాగోకపోతే నా జీవితాన్ని ఎవరూ నాశనం చేయని అవసరం లేదు, నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటానని తనకు అర్థమయ్యే మనలా ఎవరితో పడితే వారితో తిరగలేదు, లోకస్తులతో అసలే తిరగలేదు. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, పడిపోయిన దేమ జీవితంలో ఒక పౌలు ఫ్రెండ్గా ఉన్నాడు, ఒక లోక తన స్నేహితుడిగా ఉన్నాడు, మిగిలిన భక్తులు స్నేహితులుగా ఉన్నారు. ఈరోజు సంఘంలో కొనసాగుతున్న విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో మన ఫ్రెండ్ సర్కిల్ ఏముంది? ఫ్రెండ్ సర్కిల్ అనగానే మీరు మరలా యవనస్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టకండి. మీ ఇరుగు పొరుగు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, మీరు ఎలాంటి వారితో మీ టైం స్పెండ్ చేస్తున్నారు? లేదంటే బైబిల్ అలానే చెబుతుంది, చెడిపోయిన వ్యక్తులతో సహవాసం చేస్తే నేనెందుకు చెడిపోతాను అనే ప్రశ్న మీకు వస్తే, బైబిల్లో ఒక మంచి రాజు ఉన్నాడు, డైలీ బైబిల్ చదువుతాడు. ఆయన మంచి కీర్తనకారుడు, కత్తి పట్టుకుంటే 10,000 మంది తలకాయలు నరికేసి ఒక గొప్ప యుద్ధశాలి. ఎవరు? దావీదు గారు. దావీదు గారికి ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుంది, పండిత గర్భాన పరమ సొంట పుట్టాడన్నట్టు ఎలా అయితే ఉందో సేమ్ పండిత పుత్ర పరమ సొంతట, సేమ్ దావీదు గారిని చూస్తే దేవుని హృదయానుసారుడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వ్యక్తి, రాజు, పైగా యుద్ధవీరుడు, సంగీత విద్వాంసులు, ఇలాంటి వ్యక్తి గర్భాన ఒక పరమ సొంట పుట్టాడు. ఆడు చేయకూడని పని చేశాడు మనలాంటోడే. ఎవరా వ్యక్తి? ఎవరు చెప్పండి? మనందరికీ తెలిసిన వ్యక్తే అమ్నోను. విన్నారు కదా పేరు? అమ్నోను ఏం చేశాడు? ఈరోజు మన యవన బిడ్డలు ఏదైతే చేస్తారో గాలికి తిరుగుతూ చదువులు మానేసి సేమ్ తను కూడా అదే చేశాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించిన వ్యక్తులకి ఏమొస్తాయి? పెరాలసిస్లు వస్తాయి, అదే పక్షవాతాలు వస్తాయి. ఆ అబ్బాయికి కూడా వచ్చింది పక్షవాతంగా. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ అబ్బాయి కూడా రోజు రోజుకి చిక్కిపోతున్నాడట. దరిద్రం ఏంటి అని అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నా. ఎవరిని ప్రేమించాడు? చెల్లిని ప్రేమించాడు. సిగ్గుచేటు కదా. నిజానికి ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా, అనుకున్న పర్వాలేదు, వెళ్ళిపోయిన తర్వాత తిట్టుకోండి. ఈరోజు అమ్నోన్ అయితే చనిపోయాడు, కానీ అమ్నోన్ని ప్రేరేపించిన ఆ దుష్టాత్మ ఈరోజు మనల్ని కూడా ప్రేరేపిస్తుంది తెలుసా? ఈరోజు వ్యభిచారాలు చేయడానికి వరసలను అడ్డు పెట్టుకుని కాపురాలను కూల్చుకునే వారు ఉన్నారు తెలుసా? ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఇంకా కొంచెం మాట్లాడమంటే అంటే నా వయసు సరిపోవట్లేదు కాబట్టి నేను చెప్పట్లా. వదినని పిలుస్తో, అక్కని పిలుస్తో, బావని పిలుస్తో, మరుదని పిలుస్తో, అన్నని పిలుస్తో, మావయ్య అని పిలుస్తో ఏం జరిగిస్తున్నారు ఈరోజు ఊళ్ళో చూస్తే మనకు అర్థం అవుద్ది. ఒకప్పుడు సాలుకంపలు ఎక్కడో ఊరవతల తగలడేవని చెప్పుకునేవారు, ఎక్కడో దూరంగా.
రోజు గ్రామాల్లోనికి వచ్చేసాయి. కొంపలు కాదు, కొంపలే అలా తయారైపోయాయి. సేమ్ అమ్నోను కూడా వావి వారసలు లేవేక లవ్ చేశాడట. లవ్ చేసిన వ్యక్తి రోజు రోజుకి చిక్కిపోతున్నాడట. చిక్కిపోతుంటే ఈయన గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి అబ్బా, తెలీదా? యెహోనాదాబు. అదా సరే. ఈ యెహోనాదాబేనా? ఓకే. ఈ యెహోనాదాబు అనే వ్యక్తి తనకు బెస్ట్ ఫ్రెండ్. మీరు ఆ సమయాల గ్రంథాలు చదవని మీకు అర్థమవుద్ది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. స్నేహాలు బాగోకపోతే జీవితాలు నాశనం అవుతాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అమ్నోను. తన ఫ్రెండ్ యెహోనాదాబు అయితే ఇప్పుడు ప్రేమించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న స్థితిలో చిక్కుపోయి జ్వరాలు వచ్చేసినాయి. ఎవరికి? అయ్యగారికి వచ్చేస్తే ఈ అయ్యగారు వచ్చారన్నమాట. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు యెహోనాదాబు వచ్చి ఇలాగంటున్నాడు, ఏమైంది మై ఫ్రెండ్ అంటే, ఏమవడం ఏంటి, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి నాకు పడట్లేదు, నేను ఎంత ప్రయత్నించినా అందుకే చిక్కుపోతున్నాను అంటే, నువ్వేం ఫీల్ అవ్వకు, నేనున్నా కదా మా యెహోనా, నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు ఒక ప్లాన్ చెప్తాను, దాన్ని అప్లై చేయి, ఖచ్చితంగా పడుద్ది ఆ అమ్మాయి, నీ కోరిక తెచ్చుకో, నీ అవసరాన్ని తెచ్చుకో, తర్వాత నీ ఇష్టం అని అన్నాడు. ప్లాన్ ఏంటి? నీకు ఎలాగా కరోనా వచ్చింది కదా, ఎలాగ నీరసంగా ఉన్నా కదా, మీ డాడీకి ఫోన్ చేయి. డాడీ ఎవరు? దావీద్ గారు. మీ డాడీకి ఫోన్ చేయి, డాడీ నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే చికెన్ బాగా తినమన్నారు. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ప్లాన్ అయితే ఇదే, మన ట్రెండ్లో మాట్లాడుతున్నా. డాడీ చికెన్ తినమన్నారు, ఈ పనులు ఎవరు సరిగా చేయట్లేదు, చెల్లి బాగా ఉండుద్ది, చెల్లిని పంపించు. చెల్లి ఎవరు? తామారు. చెల్లిని పంపించు, ఫుడ్ బాగా రెడీ చేస్తుంది, తిని నేను మరల బలాన్ని సంపాదించుకుంటానంటే, పిల్లల చేతిలో సాధారణంగా ఎక్కువగా మోసపోయేది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. అంతకుమించి ఎవరు లేరు. ఎక్కువగా ఎవరి ద్వారా మనం మోసపోతాం అంటే కుటుంబంలో పిల్లలే మనల్ని మోసం చేస్తారు. ఆ రోజు అమ్నోను తన తండ్రికి లెటర్ పంపించాడు, కబురు పంపించాడు. తండ్రి మోసపోయాడు. తెలియదు కదా, నా కొడుకు బంగారం అని అనుకుంటాం మనలానే. నీ కొడుకు ఎంత బంగారమో తెలియాలంటే వీధిలో నిలబడు, నీకు అర్థమైపోద్ది. లేదు ఆడే నా ఫ్రెండ్ నా కొడుకుని చెడగొట్టాడు అంటే, ఆడి చెడగొట్టలేదు, ఆడిని కూడా చెడగొట్టింది నీ కొడుకే, కానీ నీ కొడుకు నీకు బంగారం కదా. సేమ్ దావీద్ గారు కూడా అలానే అనుకున్నారు, నా కొడుకు బంగారం ఏం కాదు, చెల్లిని వంట కోసం పిలుస్తాడంటే వచ్చింది. తామారు కోసం ఒక మాట ఉంది కదా, ఆమె బహు సౌందర్యవతి, చాలా అందగత్తే. వచ్చింది. ఏం జరిగిందో మనకు తెలుసు. చేయకూడని తప్పు చేశాడు. అవసరం తీరిపోయిన తర్వాత మర్యాదగా మెడబట్టుకుని బయటికి నెట్టేశాడు. ఎవరిని? ప్రేమించిన వ్యక్తిని. చెల్లిని పక్కన పెట్టండి కొంతసేపు. ప్రేమించిన వ్యక్తిని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి చిక్కుపోయిన ఈ అబ్బాయి అవసరం తీరిపోయింది, శరీర కోరిక తీరిపోయింది, మెడబట్టుకుని బయటకు మర్యాదగా నెట్టేశాడు. గుర్తుంచుకోండి చెల్లెలు, మీ అవసరం ఉన్నంత వరకే ఏ మగాడికైనా. మీరు కూడా అన్నా తమ్ముళ్ళు, మీరు కూడా మీ జేబులో పరసు ఫుల్గా ఉన్నంతసేపే. ఏ అవసరం లేకుండా, ఏది చూడకుండా నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ మీకు దొరకదు. ఒకవేళ ఏదైనా దొరుకుతుంది అని అంటే అది ఒకే ఒక ప్రాంతం, ఒకటి తల్లిదండ్రులు, వారిని మించి అగాపే, ఇది దేవుని ప్రేమ. ఈ రెండు తప్ప ఈ లోకంలో ఎక్కడ నిస్వార్థమైన ప్రేమ దొరకదంటే వివాహం తర్వాత భార్య భర్తల మధ్య దొరుకుద్దేమో కానీ వివాహానికి వెలుపల నీకెక్కడ దొరకదు. నీ అవసరం ఉన్నంత వరకే. ఒకటి గుర్తుంచుకోండి, తామారు బహు సౌందర్యవతే కాదు, తామారు దావీదు గారి కూతురు, తామారు రాజు కూతురు, తామారు దైవ సేవకుడి కూతురు, తామారు యుద్ధ వీరుడి కూతురు, తామారు దేవుని హృదయానుసారుడైన దావీదు గారి కూతురు. ఈ మాట అంటున్నాను, దావీదు కూతురికి దిక్కు లేదు అవసరం తీరకపోతే, రాజు కూతురికి దిక్కు లేదు అవసరం తీరిపోతే. 10 రోజులు కష్టపడకపోతే 11వ రోజు పక్కింటోడి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటే తప్ప కడుపులు నిండని కుటుంబాలు బాగా కాదంటారా? లేదా నా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయంటే ఎక్కువ రోజులొద్దు, 10 రోజులు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించు. నీ పుస్తులు తాకట్టు పెట్టాలి, నీ భూములు అమ్ముకోవాలి, నీ ఇంటి పైకప్పు తీసి తాకట్టు పెట్టాలి. 10 రోజులు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితి కలిగిన మనము మన సహవాసాల్లో జాగ్రత్త లేకపోతే ఇదే పరిస్థితి. చెల్లి జీవితాన్ని నాశనం చేశాడు, అవసరం తీరిపోయింది, వదిలేశాడు, అంతా అయిపోయింది అనుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది, అందరూ మర్చిపోయారు, అయిపోయింది, జరిగిపోయింది అనుకున్నాడు. కానీ ఒక్కడు మాత్రం మర్చిపోలేదు. ఎవరు? అబ్షాలోము మర్చిపోలేదు.
సేమ్ మరలా అమ్నోని ఏ ప్లాన్ అయితే చేశాడో అబ్షాలోము కూడా అదే ప్లాన్ చేశాడు. డాడీ, తమ్ముళ్ళందరికీ నేను పార్టీ ఇస్తాను, అందరిని పంపి నేను మంచి బిందును రెడీ చేస్తున్నాను అన్నాడు. మరలా మోసపోయాడు. ఎవరు? తండ్రి. పలుమార్లు మోసపోయేది ఎవరో కాదు, పిల్లల చేతుల్లో తల్లిదండ్రులే. ఎందుకు మోసపోతారు? అతి గారాబం. తప్పుని తప్పుగా నువ్వు ఖండించకపోతే ఖచ్చితంగా నీ బిడ్డలు తప్పటడుగులు వేస్తారు. వారి సహవాసాలు బాగోలేదని నీకు అర్థమైనప్పుడు నువ్వు హెచ్చరించకపోతే నీ బిడ్డల్ని ఎవ్వరు నాశనం చేయని అవసరం లేదు. నీ కొడుకుల్ని, నీ కూతుర్ని నువ్వే నాశనం చేసుకుంటావు. వారు ఎదుగొచ్చేసిన తర్వాత దైవజనుల దగ్గరకు వచ్చి గుండెలు బాధేసుకుని, నా కొడుకు నా కూతురు నా మాట వినట్లేదయ్యా, ప్రార్థన చేయండి అని రక్తకన్నీరు గార్చేసినా నీ కొడుకు కూతురు మారరు. ఎందుకు? ఇంత ఉన్నప్పుడు వాడిని వంచలేదు నువ్వు. వాడు బూతులు మాట్లాడుతుంటే నువ్వేమనలేదు, దొంగతనాలు చేస్తుంటే ఏమీ అనలేదు, మీ అమ్మని వాళ్ళ అమ్మమ్మని అందరినీ కలిపి తిడుతున్నా నువ్వేమీ అనలేదు, చిన్న చిన్న గొడవలన్నీ రోడ్ల మీద అన్ని బయటకు ఇంట్లోకి తీసుకొస్తే నువ్వేమీ అనలేదు. ఇప్పుడు ఎదుగొచ్చేసాడు, అవసరమైతే నిన్ను తిరిగి తన్నుతాడు. తప్పు చేయొద్దు, ప్రేమించండి, వారు అడిగిన వస్తువులు కొనివ్వండి, గారాబం చేయండి, ఏదైనా చేయండి. కానీ మీరు కొనిచ్చిన వస్తువుల్ని వారు ఎలా ఉపయోగిస్తున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఫోన్కి లాక్ ఎందుకు వేస్తున్నాడు గమనించు, అడుగు, నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకో మొబైల్. లేదంటే వారికి ఫ్రీడమ్ లేకుండా చేస్తుందండి. ఫ్రీడమ్ అనరదాన్ని, చెడిపోయిన ఈ సమాజం నుండి, ఈ లోకం నుండి నీ బిడ్డల్ని కాపాడుకోవడం అంటారు దాన్ని. ఇది తల్లిదండ్రుల బాధ్యత. లేదు నేను ఇలా చేయలేనంటే, చాలా జాగ్రత్త పరుడైన దావీదు కుటుంబమే మొక్క చెక్కలు అయిపోయింది. కూతురు జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు అన్నగారు పిలిచారని అమ్నోళ్ళు వెళ్ళాడు విందుకు వెళ్ళక ముందే ఈ అబ్షాలోము తన పనులందరికీ చెప్తున్నాడు. ఏమని? ఆడొస్తాడు, మీరు రౌద్రం తెచ్చుకొని వాడి మీద పడి పొడిచి చంపండి అంటే, అయ్యా ఆయన రాజకుమారుడు, మేము భయపడుతున్నాం అంటే, నేనున్నాను మీ పక్షాన, మీరేం భయపడొద్దు, మీరు రౌద్రం తెచ్చుకోండి అంటే, తింటూ ఉండగానే మీద పడి పొడిచి చంపేశారు అమ్నోన్ని. ఇప్పుడు ప్రశ్న, అమ్నోను జీవితం యవ్వన ప్రాయంలో అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పాలి? తెలియగలిగిన వారు చెప్పాలి, మీరు చెప్పాలి. అమ్నోను తన జీవితాన్ని యవ్వన ప్రాయంలో ముగించుకోవడానికి ప్రధానమైన కారణము తన ఫ్రెండ్ ఇచ్చాడు కదా సలహా, ఆ ఫ్రెండ్ సలహా పాటించడం. అదే యెహోనాదాబు తన జీవితంలో లేకపోతే తామారు జోలికి పోడు, చిక్కుపోదుడు, బాధపడుదు, అలానే ఉందుడు. ఆ కార్యాన్ని, పాపపు కార్యాన్ని రూపం దాల్చడానికి ఈ పనికి మాలిన సలహా ఇస్తే దాన్ని రూపం దాల్చడానికి క్రియ జరిగించాడు. ఏమైంది? రాజసింహాసనం కొరకు పోరాడాల్సిన అమ్నోను జీవితము అర్ధాంతరంగా ముగిసిపోయింది, అయిపోయింది జీవితం. రేస్లో ఉండాలి. అబ్షాలోముకి రావడం ఏంటి సింహాసనము, సొలొమోనుకి రావడం ఏంటి సింహాసనము, మిగిలిన కొడుకులకు రావడం ఏంటి సింహాసనము, నా తండ్రి సింహాసనానికి నేను వాడుచున్నని తెలివి కలిగిన కుమారుడు అమ్నోను అయితే యెహోనాదాబు సలహాని పక్కన పెట్టి సింహాసనం కొరకు పోరాడి రాజునవ్వుదాల అని అనుకుందుడు. కానీ పని పాట లేనోడు చేసే సలహా, ఇలాంటి సలహాలు పాటించి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ దేమాకు తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసు. లేదు నాకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే, ఒంటి చేత్తో సింహాన్ని మట్టి కరిపించి చీరేసిన బలాఢ్యుడు ఉన్నాడు. ఎవరు? గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేసిన మగాడు, వీరుడు, సూర్యుడు, ఏమంటారు అనండి, ఇలాంటి బలవంతుడు తన జీవితాన్ని యవ్వన ప్రాయంలో కళ్ళు పీకివేయబడి అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దెలీలా అంటారేమో మీరు. కాదు, దెలీలా కన్నా ముందు రగడ ప్రారంభం కావడానికి తన జీవితంలోనికి చెడు సహవాసం వచ్చింది. బైబిల్ చదవండి, మీకు అర్థమవుద్ది. చెడ్డ ఫ్రెండ్స్ తన జీవితంలోకి వచ్చారు. ఆ ఫిలిస్తీన్లతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఆ లోక తత్వాన్ని అంటించుకున్నాడు, మందుకు బానిస అయ్యాడు, వ్యభిచారాలకు బానిస అయ్యాడు, చివరిలో మారాడు. తన జీవితాన్ని మనం పాయింట్అవుట్ చేయలేం. కానీ ఆ యవ్వన ప్రాయంలో తన జీవితం ముగిసిపోవడానికి కారణాల్లో ప్రధానమైన కారణం దెలీలా కన్నా ముందు తన స్నేహితులు బాలేదు, రాజు కొడుకు దిక్కులేదు, బలాఢ్యుడు పోయాడు. ఈరోజు మన జీవితాలు ఏవి? మన కుటుంబంలో సరిగా కష్టపడకపోతే, మన తండ్రి మంచాన పట్టేస్తే ఏం తినాలో తెలియని పరిస్థితులు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. రాజు కూతురికి దిక్కలేదు, ప్రేమల వ్యవహారాలను తిరిగితే
జీవితం నాశనం అయిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన తండ్రులు రాజులు కాదు, మన తండ్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమీ కాదు, మోతుబర్లు ఏమీ కాదు, సామాన్యమైన కుటుంబాలు, పైగా వెలివేయబడిన జాతిలో బ్రతుకుతున్న కుటుంబాలు మనవి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేమంటాడు, నేను ఎవరితో పడితే వారితో ఫ్రెండ్షిప్ చేయను, నేను ఎవరితో పడితే వారితో తిరగను. నా ఫ్రెండు ఒక లోక, నా స్నేహితుడు ఒక పౌలు, నా స్నేహితుడు ఒక మార్కు, నేను అలాంటి వారితోనే సహవాసం చేస్తానని నిలబడ్డాడు. ఒకవేళ ఎప్పటికీ మీ సహవాసాలు బాగోకపోతే జాగ్రత్త. ఈరోజు మనకి స్నేహితులు ఎవరు ఉంటారనంటే, ఎత్తిన బాటలు దించడే ఇక 3 తాగేయాలి, ఆ ముక్కుల్లోంచి అలా కక్కుకుని, అలాంటి వాళ్ళు మనకు బెస్ట్ ఫ్రెండ్. మామూలుగా తాగుతాడు, బెస్ట్ ఫ్రెండ్ కాదాడు, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఇలా కాలిస్తే సరిపోదు మనకి. ఇలా కాల్చుతున్నప్పుడు ముక్కుల్లోంచి చెవుల్లోంచి రింగులుగా బయటకు వస్తే మనకు బెస్ట్ ఫ్రెండ్. జాగ్రత్త. నేను మరలా నొక్కి చెప్తున్నా, ఇలాంటి సహవాసం కలిగిన వ్యక్తులతో, ఇలాంటి తత్వం కలిగిన వ్యక్తులు మన జీవితంలో ఉంటే మన జీవితాన్ని మనమే శూన్యంలోనికి నెట్టేసుకుంటాం. మార్చుకోండి. మరి ఎవరితో ఉండాలి సహవాసం అంటే దేమా చెబుతాడు చెప్పకనే, ఒక పౌలు లాంటి వ్యక్తి. లేరా మీ సమాజంలో? లేరంటే ఎందుకుండరు? వెతుకు, సంఘంలో దొరుకుతారు ఇలాంటి మంచి స్నేహితులు. ఎక్కడో బయట వెతుక్కుంటే నీకు బెస్ట్ ఫ్రెండ్ నీ సంఘంలో వెతుకు. లేదు నాకు దొరకట్లేదంటే దైవజనులు ఎందరో ఉన్నారు మీ పరిసర ప్రాంతాల్లో, తిరుగు వారితో. అంతకన్నా మంచి ఫ్రెండ్ దొరుకుతాడా? లేదు నాకు ఇంకా డీపెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కావాలని అంటే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవను, మీరు నా స్నేహితులు అన్నాడు. దేవుడు స్నేహితుడిగా ఉంటాడట. ఆయనతో చేస్తామా మనం? దేమంటాడు, నా ఫ్రెండ్ ఒక పౌలు, నా ఫ్రెండ్ నా జీసస్ క్రైస్ట్, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువు అని 5 నుండి 7 సంవత్సరాలు లోకంతో సహవాసం చేయని వ్యక్తి ఇదేమా. అంతే కదా ఆయన మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడు అంటున్నాడు, నా జతపనోడు అంటున్నాడు. అంటే జతపనోడు అంటే దేనిలో జతపనోడు? ఒకసారి చదువుదాం. ఫిలెమోను పత్రిక 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెబుతున్నారు. ఆయన అంటున్నాడు, ఈయన నా జత పనివాడు. ఎవరెవరు జత పనివారు? మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా. జత పనివాడు అంటే దేనిలో జత పనోడు? ఎదుటివారు కుటుంబాలని నాశనం చేయడానికి ఇలా బట్టలు చింపేసుకొని కాళ్ళు ఎగరేసుకుని వచ్చేసి గొడవలకి కాళ్ళు దువ్వే దాంట్లో జతపనోడా? కుటుంబాలని నాశనం చేసే విషయంలో జతపనోడా? ఎక్కడో ఊర్లు పోయి ఎక్కడో సంబరాలు జరుగుతుంటే అక్కడికి పోయి మనం గొడవ పెట్టుకుని ఆ గొడవను ఊర్లోకి తెచ్చే జతపనోడా? ఇలాంటి జతపనోడు కాదైనా. క్రీస్తు కొరకు చెదిరిపోతున్న ఆత్మల్ని దేవుని రాజ్యంలో చేర్చే ఒక మంచి పనోడు, ఒక మంచి సువార్థికుడు, ఒక మంచి సేవకుడు. చాలా మంచోడు ఇదేమా. లోకాన్ని చూడని వ్యక్తి, సహవాసాలు కాపాడుకున్న వ్యక్తి, నోరు తెరిస్తే ప్రభు కొరకు మాట్లాడే వ్యక్తి. ఈరోజు మనం మాట్లాడితే, ఈరోజు బయట నిలబడుతుంటే కొంతమంది యవనస్తులు చూడండి, మీ ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలీదు, మా ఊర్లో జస్ట్ అలా బండి వేసుకుని వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, కొన్ని రత్నాలు వినబడుతుంటే చెవిలో. ఏంటని అడగండి. కొన్ని పదాలు వారు మాట్లాడాలి అంటే, కొన్ని సెంటెన్స్ మాట్లాడాలి అంటే పైన ఒక బూత్ ఉండాలి, కింద ఒక బూత్ ఉండాలి, మధ్యలో వారు చెప్పాలనుకున్నా చెబుతారు. ఉన్నారో లేదో మరి నాకు తెలీదు. మా ఊర్లో అయితే కోకొల్లలుగా కనబడతారు. వారు ఒక్క మాట మాట్లాడాలంటే బూతులు లేకుండా ఈరోజు ఏం మాట్లాడలేరు. బూతులు లేకుండా ఈరోజు మాటలు రావు. డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండా ఈరోజు మాటలు లేవు. సామాన్యంగా కనబడుతున్న వస్తువులు కూడా ఈరోజు డబల్ మీనింగ్ డైలాగ్లో మాట్లాడే నోరులు ఉన్నాయి తెలుసా? ఏంటని అడగండి, మీకు అర్థం అవుద్ది. కొన్ని వస్తువులను చూస్తున్నప్పుడు లేదా ప్రకృతిని చూస్తున్నప్పుడు ఇలా కొన్ని కనబడుతున్నప్పుడు వాటిని కూడా డబల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడే నోరులు ఉన్నాయి ఈరోజు. నేను అలాంటి వ్యక్తి కాదు. నోరు తెరిస్తే ఆ నోరు ఇచ్చిన ప్రభు కొరకే మాట్లాడతాడు. ఆ ప్రభు కొరకే మాట్లాడతాడు. మరి మనం ఏం మాట్లాడతాం? సాయంత్రం 5 అయితే అరుగుల మీద కూర్చుని వాళ్ళ కుర్రోడు అక్కడ ఉంటే ఇప్పుడు సోఫాలో కూర్చుని వాళ్ళ వదినకు ఫోన్ చేసిందట. ఎవరు? చాలా సీరియస్గా వినాలి ఈ విషయం. వాళ్ళ వదినకు ఫోన్ చేసి ఒక ఆవిడ చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంది. ఆవిడ, వదిన ఏం జరిగిందో తెలుసా కుటుంబంలో?
పాప రోజు స్కూల్కి వెళ్తూ వస్తుందట, 6 సంవత్సరాల పాప, ఎల్కేజీ యూకేజీ చదువుతుంది. ఆ ఫస్ట్ క్లాస్లో ఉన్న అమ్మాయి రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ చాలా అలరిస్తుందట మొత్తం ఆ కుటుంబాలని, ఈ కుటుంబాలని అందరినీ. ఈవిడ బాగా సుప్రచితురాలు. అయితే ఆ పాప రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండగా ఒక్కతే పాప. తండ్రి చాలా ప్రేమగా చూసుకుంటాడు ఆ కూతుర్ని. స్కూల్కి వెళ్తూ వస్తుండగా పొరపాటున కాలు జారి అలా పడిపోతే బస్సు టైర్ ఇలా తల మీద ఎక్కేసింది. ఎవరికి? ఆ చిన్న పాపకి. ఎక్కేస్తే ఈ విషయాన్ని అలదునికి ఫోన్ చేసి చెప్తుంది, వదిన ఇలా జరిగింది, స్కూల్కి వెళ్తూ ఆ ఫుట్ బోర్డు దిగుతూ కాలు జారిపోయి తల మీద ఎక్కేస్తే ఆ పాపకి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ నాన్న చాలా ఏడుస్తున్నాడు. వాళ్ళమ్మ ఇంకా శ్రోత పడిపోయింది, ఏమవుద్దో ఏంటో, ఒక్కతే కూతురు లేక పుట్టింది. ఇంత అలజడి జరిగిపోయింది ఆ కుటుంబంలో. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఏమవుద్దో ఏం అర్థం కావట్లేదంటే వాళ్ళ అబ్బాయి కంగారు అయిపోతున్నాడు. ఎవడమ్మా, ఏమైందమ్మా, ఎవరమ్మా, కూతురు ఎవరమ్మా, పదమ్మా వెళ్దాం, ఎంతో కొంత సహాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం అంటే ఈవిడ అంటుంది, నేను చెప్తాను లేరా, నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉండు అని. వదిన ప్రార్థన చేయొద్దునా, త్వరగా కోలుకోవాలి, ఆ తండ్రి బాధ నేను చూడలేకపోతున్నాను, మరలా ఆ కూతురు కనబడకపోతే నాకేదో అయిపోయినట్టు అయిపోతుంది, ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు, డాక్టర్ గారు అటు ఇటు తిరుగుతున్నారు, లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు అని అంటే, అవతల ఉండి ఆవిడ కూడా నువ్వేం బాధపడకూడదునా, నేను కూడా ప్రార్థన చేస్తాను అని అంటే, సర్లే అంత బాగానే ఉంది, చివరికి ఏమైంది వదినా, మరి కూతురు పరిస్థితి ఏంటి అని అంటే, ఈవిడందట అలా చూస్తూ ఉండగానే వచ్చే భాగం తరువాయి వారం అని వచ్చిందట. ఎక్కడ? టీవీలో సీరియల్లో ఒక పాపకి యాక్సిడెంట్ అయితే ఈ భక్తులు ఇక్కడుండి ప్రార్థన చేస్తారట. ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళకి ఏదో అయిపోయింది పాపం కూతురికి అనుకుంటున్నారా? ఏం కాలా, ఆ పాప బస్సు కింద అడిపోయిందట. నిజానికి అది సీరియల్. అది ఈవిడ అర్జెంటుగా ఫోన్ చేసి కొడుకుని అలా పెట్టుకుంటే ఇదంతా విన్న తర్వాత కరెంటు పోకముందు వచ్చే భాగం తరువాయి వారం అనగానే టీవీ అట్టుకెళ్ళి బదులు కొడేసాడు మొత్తం. అంటే ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? యవనస్తులేమో బూతులు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఈరోజు ఇంట్లో ఉన్న ఇళ్ళు అందరూ కాదు, కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, అనడానికి నేను సరిపోను. ఒకవేళ ఈ యాటిట్యూడ్ ఉంటే మనం మార్చుకోవాలి. ఈరోజు ఏం మాట్లాడుతున్నాం? సాయంత్రం 5 అయితే అరుగుల మీద కూర్చుని ఏం మాట్లాడుతున్నాం? ఆ వంటలక్క, ఆ డాక్టర్ బాబు, ఆ గుప్పిడంత మనసు, ఇవేనా? నిజాయితీగా ఒప్పుకొని నేనేమనట్లా. ఈ మధ్య పురుషులు కూడా చూస్తున్నారట. ఆవిడప్పుడు ట్రైన్లో జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే పెద్ద ఆయన మొత్తం పైకేగా ముసలాయన, ఆయన ఫోన్ పెట్టుకుని ఇంకెవ్వరు కూడా లేదు, ఇంకా గుప్పిడంత మనసుగా ఆ మనసు అలా వస్తుంది. ఆవిడ లవ్ ప్రపోజ్ చేస్తుంది, ఆయన యాక్సెప్ట్ చేస్తారు లేదు, ఈయన కంగారు ఎక్కువైపోతుంది ఆ వయసులో. ఇది ఎంత సీరియస్గా చూసేస్తున్నాడు ఏంటని అలా వెనకాల నుంచి చూస్తే సీరియల్ అది. అంటే ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం? దేమ చూడండి, ఆయన జతపనుడు నోరు తెరిస్తే ప్రభు కొరకు, మనం నోరు తెరిస్తే పక్కింటి వాళ్ళ కొరకు మాట్లాడతాం. ఆ ఫ్రిడ్జ్ ఎలా వచ్చింది తెలుసా? ఎలా వచ్చింది నీకెందుకు? ఎక్కడో తెచ్చేసాడు, లేదో దొంగదానం చేశాడు, కష్టపడి మనకెందుకు అవసరమా? చీర ఎక్కడ కొన్నాం, ఎక్కడ ఈవిడ చెప్తుంది, అక్కడే గట్టు ఉంది కదా, గట్టు మీద కొట్టుంది కదా, 1500 రూపాయల చీర 300కి ఆఫర్లో వచ్చిందంటే నాడు ఇప్పుడు పోదాం అంటావు. అది మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి ఏం అవసరం లేదు. ఇక నోరు తెరిస్తే సీరియల్ కొరకు, నోరు తెరిస్తే ఊర్లో ఉన్న రచ్చబండ కార్యక్రమాల కొరకు, నోరు తెరిస్తే పక్కింటోడు గొడవల కొరకు, నోరు తెరిస్తే అన్ని విషయాలు మాట్లాడతావే. నేను మాట్లాడొద్దనట్లేదు, మాట్లాడుకున్నది మీ ఇష్టం. కానీ ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవురాలిగా ఏ రోజైనా నీ నోటితో నీ ప్రభు కొరకు 4 మాటలు నీ పక్కింటోళ్ళకి, నీ పొరుగింటోళ్ళకి చెప్పావా? ఫెయిల్యూర్ క్రిస్టియన్ మనం. జాగ్రత్త. నోరిచ్చింది బూతులు మాట్లాడడానికి కాదు, నోరిచ్చింది తినడానికి తాగడానికి మాత్రమే కాదు, నోరిచ్చింది నువ్వేదేదో కాలక్షేపం చేయడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కాదు. నీకు నోరిచ్చింది ఆ ప్రభు కొరకు 4 మాటలు చెబుతావని. ఇప్పుడు నేనేమనట్లేదు, కానీ ఎప్పటివరకు చెప్పలేదేమో పక్కన పెట్టే. దేమంటాడు, 7 సంవత్సరాలు ఏకదాటిగా ప్రభు కొరకు మాట్లాడింది నోరు. ఏ రోజు బూతులు మాట్లాడలా, ఏ రోజు ఎవరిని అపహాస్యం చేయలా, ఏ రోజు పెద్దల్ని అగౌరవంగా మాట్లాడలేదు, ఏ రోజు స్త్రీలను చూసి డబుల్ మీనింగ్ డైలాగులతోనే మాట్లాడలేదు. నా నోటి నుండి వస్తున్న మాట నా ప్రభు మాటే. ఆయన వాక్యాన్ని ప్రకటించిన వ్యక్తి దేమ. ఒకవేళ ఎప్పటి వరకు మాట్లాడకపోతే మన జీవితాల్లో స్టార్ట్ చేద్దాం ప్రభు కొరకు. ఏదేదో నీకు ప్రసంగాలు చేయడానికి స్టేజ్ వేసి మైక్ ఇవ్వరు మనకి. నువ్వున్న చోటే నీ పొరుగింటోళ్ళకి చెప్పు, నీ పక్కింటోళ్ళకి చెప్పు. లేదు వారు విన్నంటావా, నీ కుటుంబంలోనే నీ కొడుకులకి కూతుర్లకే చెప్పు. ఇదే సువార్త, ఇదే దేవునికి నచ్చేది.
ఇది కాకుండా నేను అన్నీ చెప్పుకుంటానంటే అది మీ పర్సనల్ ఇష్యూ, నేను మాట్లాడడానికి సరిపోను. కానీ నేనైతే ఒకటి చెప్పగలను, దేవుని పక్షాన దేమ తరపున నిలబడుతూ నేను ప్రభు కొరకు మాట్లాడాను. మీరు ఏ విషయాలు మాట్లాడుతున్నారు? మాట్లాడాలి ప్రభు కొరకు. ఇప్పుడు అన్ని మాట నేను మాట్లాడంటాను, ప్రభు కొరకు మాట్లాడని నోరు ఉన్నా ఒకటే, మోగబోయిన ఒకటే. మీరు బాధపడినా పర్వాలేదు. ప్రభు కొరకు మాట్లాడకుండా మీరు ఏమైనా మాట్లాడుకుంటుంటే ఒక విధంగా ఇది మోగపోతేనే బెటర్ ఏమో, ఆ బూతులు మాట్లాడడం మానేస్తాం. అంటే పోవాలని కాదు నా ఉద్దేశము, మనలో కొంచెం రగిలింపు, పౌరుషం రావాలి. ప్రభు కొరకు మాట్లాడాలి. ఏం చెప్పాలంటే ఏం చెప్పడం ఏంటి? నీ ప్రభువు నీ కొరకు ఎలాగైతే ప్రాణాన్ని మన కొరకు తునప్రాయంగా ఇచ్చుకుని మన కొరకు సిలువలో బలి అయిపోడు, ఆ 4 ముక్కలే నీకు వచ్చిన 4 ముక్కలే నీ బిడ్డలకు చెప్పు. రేపు పొద్దున్నవే వారు ఫలించేలా చేస్తాయి. మా జీవితం చెబుతుంది, నేను ప్రభు కొరకు మాట్లాడేవాడిని, నా సహవాసాలు కట్టుకున్నాను, నేను అన్ని విధాల విధేయత కలిగి ఉన్నాను. చాలా మంచోడు కదా, మంచోడు అనిపిస్తుంది కదా, చాలా మంచోడు. కాకపోతే ఈ లోకంతో జాగ్రత్త వహించడం కొన్నాళ్ళ తర్వాత మానేశాడు. ఏం ఆకర్షించిందో తెలీదు, ఏమైందో తెలియదు. సేమ్ మనలాంటి స్వభావం కలిగిన వాడు, కానీ మనకన్నా ఒక మెట్టు ఎక్కువే ఉన్నవాడు. మనం కూడా కొన్నాళ్ళు ప్రభు కొరకు చాలా వీరోచితంగా నిలబడతాం, కొన్నాళ్ళు ప్రభు కొరకు చాలా ధైర్యంగా నిలబడతాం. ఆయన కొరకు చిన్న విషయంలో కూడా మనం పాపం చేయడానికి ఇష్టపడం. మన మాటలో, చూపుల్లో, మన నడకల్లో, పడకల్లో అన్నిటిలో పవిత్రతను మనం మెయింటైన్ చేస్తాం. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మెల్లిమెల్లిగా ఏమవుద్దో తెలియదు, సీనియారిటీ వచ్చే కొలది మనలోకి నిర్లక్ష్యం మెల్లిగా తాబేళ్ళు అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఒక రోజుకి టెస్ట్ వేసుకుని కూర్చుంటుంది, సింహాసనం వేసుకుని. ఇదే పరిస్థితి దేమాలోనికి వచ్చింది. ఇప్పటివరకు ఆయన పేజ్ 1లో ఆయన చాలా మంచోడని కనబడుతుంది, సువార్థికుడని కనబడుతుంది, సహవాసాలు కాపాడుకున్నాడని కనబడుతుంది. కానీ పౌలు గారు చనిపోయే టైంకి ఇప్పుడు 2వసారి రోమా చెరసాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు గారు మొదటిసారి చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు గారితో పాటు ఖైదు అనుభవించాడు, జైలు అనుభవించాడు, ఖైదీగా ఉన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇంత మంచోడు మరలా పౌలు గారు 2వసారి చెరసాలకు వెళ్ళేసరికి ఆయన ఇంకా రేపో మాపో చంపేస్తారన్న టైంకి తిమోతి గారికి చివరిగా పత్రిక రాస్తూ ముసలోడైపోయి చేతులు వణికేస్తూ గాయాల పాలైపోయిన దేహంతో సరిగా కనబడని ఆ కళ్ళతో తిమోతికి పత్రికలు రాస్తూ ఆ చివరి పత్రికల్లో మాట్లాడుతున్నాడు. చివరి అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి అందరూ చూద్దాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. ఈ దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళును. క్రేస్కే, గలతీయకు, తీతు, దల్మతీయకు వెళ్ళురి. లూకా మాత్రమే నాదితో ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుంటా. దేమ ఉంటాడనుకున్నాను, తిమోతి దేమ నాతోనే చెరసాల్లో ఉంటాడనుకున్నాను, నాతో సువార్త పనిలో ఉంటాడనుకున్నాను, ఈ సహవాసాన్ని విడిచిపోడనుకున్నాను. కానీ తిమోతి నీకు చెబుతున్నా, త్వరగా రావయ్యా అని ఆ ముసలి వయసులో పత్రిక రాస్తూ అంటున్నాడు. రేపు మాపు చంపేస్తారండి ఇంకా పౌలు గారిని. ఇలాంటి టైంలో ఆయన అంటున్నాడు, తిమోతి త్వరగా రా, నేను చూడాలనిపిస్తుంది. దేమాన్ని నేను చాలా నమ్మాను, అని నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడయ్యా అని అడగకముందే పౌలు గారు చెప్తున్నారు, ఈ లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడా? చాలా జాగ్రత్తగా వినండి. పౌలు, లూకా, మార్కు, అరిస్తార్కు, ఎపఫ్రా చాలా పెద్ద పెద్ద భక్తులు కదండి. ఇలాంటి వ్యక్తులతో సహవాసంలో ఉన్న వ్యక్తి లోకం పిలిస్తే వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇంటి పౌలు గారి యొక్క స్నేహితుడు లోకాన్ని జయించలేకపోయాడా? ఎప్పుడు గుర్తుంచుకోండి, నువ్వే సంఘంలో ఉన్నావన్నది ముఖ్యం కాదు, నీ స్నేహితులు ఎవరన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎవరితో కలిసి తిరుగుతున్నావన్నది ముఖ్యం కాదు. ఇవన్నీ సెకండరీ. నువ్వెలా ఉన్నావు ఈరోజు? నేను ఈ పలానా సంఘంలో ఉన్నాను కాబట్టి నాకు ఏ డోకా లేదు, నేను ఎత్తబడిపోతాను అంటే నీకన్నా అమాయకుడు మరొకరు లేరు. మా దైవజనులు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్న గొప్ప దైవ సేవకులు, ఆయనతో ఉంటే నేను దేవుని రాజ్యంలోనికి పోతాను అంటే నీకన్నా అమాయకులు లేరు.
మా అన్న జేమ్స్ అన్న అంత లేదు ఇంత లేదు, ఆయనతో తిరిగితే నేను వెళ్ళిపోతాను అనుకంటే నాకన్నా మూర్ఖులు లేడు. నేను ఎవరితో ఉన్నాను అనే దానికన్నా నేను ఎలా ఉన్నాను, ఈరోజు నా స్థితి ఏంటి, నా పరిశుద్ధతలో, నా పవిత్రతలో, లోకానికి నాకు జరుగుతున్న ఈ యుద్ధంలో, ఈ రణరంగంలో నేను ఎలా నిలబడ్డాను. మంచి సంఘంలో ఉండు, మంచి సేవకులతో తిరుగు, మంచి సహవాసాలు చేయి, కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నువ్వెలా ఉన్నావు. నీ సహవాసాలు నిన్ను తోడుకుని పోవు, నిన్ను డెవలప్ చేస్తాయి అంతే. మీ దైవజనులు నిన్ను ఎత్తుకుని పోరు. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు, ఎవరి కుటుంబాలకి వారే బాధ్యులు, ఎవరి దేహాలకి వారే లెక్క చెప్పాలి, ఎవరి పాపాలకి వారే బాధ్యులని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? దేమ పౌలు గారితో సహవాసం చేస్తే దేమ లోకాన్ని జయించలేకపోయాడు. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అంటే, లోకం ఎలాంటి వ్యక్తులైనా లాగేస్తుందంటే దేమా లాంటి సువార్థికుని, దేమా లాంటి సహవాసాలు బాగున్నవాడిని, దేమా లాంటి ఒక మంచి ధైర్యశాలిని, దేమా లాంటి ప్రభు కొరకు అసూలు బాసిన వీరుణ్ణి దేమాని లాగేసింది లోకం. పూర్తిగా లోకస్తుడిగా మార్చేసింది. పౌలు గారు అన్నారు కదా, లోక మోసలోనికి వెళితే ఆ మోస దేమాని పూర్తిగా లోకస్తుడిగా మార్చేసింది. పడిపోవడానికి కారణం ఏంటంటే పలు కారణాలు ఉన్నాయి. ఎందుకు పడిపోయాడు దేమ ఇంత త్వరగా అంటే, లోతైన వేరు లేదు దేమాలో. యేసుక్రీస్తు వారు ఉపమానం చెబుతారు కదా, రాతి నేలన పడిన విత్తనాలు, ముండ్ల తుప్పల మధ్య పడిన విత్తనాలు, రోడ్డు పక్కన పడిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు. ఈ విత్తనాల్లో దేమకి కరెక్ట్గా సరిపోయేది ఏంటో తెలుసా? రాతి నేల మీద పడిపోయాడు. ఆయన త్వరగా ఎదిగాడు, ఫలించాడు, గొప్పగా వాడబడ్డాడు. వేరు బలంగా లేదు, పడిపోయాడు అని చెబుతూ మాట్లాడుతున్నాడు. దేమా ఇహలోకమును సేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళును, క్రేస్కే గలతీయకు వెళ్ళును, దళమతీయకు వెళ్ళిపోయాడు. తీతు లోక మాత్రమే నాయొద్దన్నాడు అని చెబుతా ఆయన అంటున్నాడు, దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, దేమా ఇహలోకాన్ని స్నేహించాడు. దేమాని లోకం లాగేసింది. పౌలు గారి యొక్క సహవాసమే దేమాన్ని కాపాడలేకపోయింది అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంతో. ఈ లోకతత్వంతో నేను మాట్లాడేది. ఆ లోకతత్వము దేవునికి ఎప్పుడు విరుద్ధమే. అది నీ పాపం చేయమని ప్రోత్సహిస్తుంది. ఎన్నాళ్ళ దేవుడు అని తిరుగుతో ఎంజాయ్ చేయి, ఎన్నాళ్ళు ఇలా జీవితాన్ని కట్టుకుంటావు ఎంజాయ్ చేసి, లేదా నేను జీవితాన్ని కట్టుకుంటానంటే తప్పు చేసేసి వచ్చి ప్రార్థన చేయి, ఏమైంది దేవుడు క్షమిస్తాడు కదా అని చెబుతుంది ఈ లోకం. ఎందుకనంటే ఈ లోకం యొక్క అధికారి ఆ చీకటి సంబంధి అయిన అపవాది. వాడు చెబుతాడు, వాడు దేవుడు నిన్ను క్షమిస్తాలే, పాపం చేయి పర్వాలేదు, మరలా ఆదివారం వచ్చి ప్రభు బల తీసుకో క్షమిస్తాలే, లేదంటే మరలా వచ్చి న్యూ ఇయర్కి ఒకసారి పశ్చాత్తాపడిపో క్షమిస్తాలే, దేవుడు ఎన్ని మార్లైనా క్షమిస్తాడు, నువ్వు పాపం చేయని చెప్తాడు, నువ్వు ఎంజాయ్ చేయని చెప్తాడు. యవన ప్రాయంలో ఉంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు దేవుడు అని తిరిగితే ఇంకెప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తావని నీకు పెద్దల ద్వారానే చెప్పించవచ్చు. ఎలా అయినా చెబుతాడు ఈ అపవాది, ఎలా అయినా ప్రోత్సహిస్తాడు. మరి ఈ దేమా గారిని ఎలా ప్రోత్సహించారో బైబిల్ చెప్పలా. బైబిల్ పండితులు అంటారు ధనం ఆకర్షించిందని. ఎందుకనంటే రోమా చెరసాల్లో ఉంటే మొత్తం చీకటే, చిత్తడి నేలతో, శవాల గుట్టలతో, ఈ చిత్తడి నేలలో సంఖ్యల మధ్య ఇటు రోమా గోడలను చూసుకుంటున్నాడు. రోమాని దాటి అలా దెస్సలోనిక ప్రాంతాన్ని చూస్తే రంగురంగుల వైభవంతో నిండిపోయి ఉంటుంది దెస్సలోనిక ప్రాంతం. వాణిజ్యపరంగా, ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన ప్రాంతం దెస్సలోనిక. అంటే లోకం యొక్క రంగులను చూసి వెళ్ళిపోయాడా? ఏమో వెళ్ళిపోయాడు. ధనం ఆకర్షించిందా? ఏమో వెళ్ళిపోయాడు. కానీ ఏం ఆకర్షించిందో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈరోజు నీ కోసం నా కోసం చెప్పలేదు. అంటే దేమ పాపం ఎందుకు చెప్పలేదంటే చెప్పడైన కొందరి కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ఆదాము పండు తెంపి చెడిపోయాడని పండుని ఎగ్జాక్ట్గా చెప్పేశాడు. బిలాముని బహుమానం ఆకర్షించిందని చెప్పాడు ధనం విషయంలో. ఆకాను బహుమానాలు ఆశించాడు, దొంగ సొమ్మును ఆశించాడని చెప్పింది. దావీదు పాపాన్ని ఎలుగెత్తి చెప్పింది, వ్యభిచార విషయంలో పడిపోయాడని. సంసోను పాపాన్ని ఎలుగెత్తి చెప్పింది, వ్యభిచార విషయంలో పడిపోయాడని. యోధా పాపాన్ని ఎలుగెత్తి చెప్పింది, ధనం విషయంలో పడిపోయాడని. మీరు చూడండి, కొంతమంది చేసిన పొరపాట్లని వారు ఏ విషయంలో పడిపోయారో చెప్పారు. దేమ ఏ విషయంలో పడిపోయాడో చెప్పారా? ఇహలోకాన్ని స్నేహించాడు. ఎందుకు చెప్పలేదంటే నేను అనుకుంటాను
దేవుడు ఏ భక్తుడి ద్వారా అయినా సరే ఏ తరంలో ఉన్న వ్యక్తులతోనైనా ఆయన మాట్లాడాలనుకుంటాడు. ఎందుకు చెప్పలేదని అంటే, ఒకవేళ యోధ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ధనవంతులను టార్గెట్ చేస్తూ ధనం మనల్ని మోసం చేస్తుందని మనం మాట్లాడాలి. దావీదు కోసం మాట్లాడమనుకోండి, వ్యభిచారాన్ని కార్నర్ చేయాలి. బిలాము కోసం మాట్లాడమనుకోండి, బహుమానాలను కార్నర్ చేయాలి. కానీ దేమ కోసం మాట్లాడితే దేన్ని కార్నర్ చేయలేము. ఎందుకనంటే ఒక్కొక్కడికి ఒక్కో బలహీనత ఉంటుంది. ఒకడికున్న బలహీనత ఇంకొకడికి ఉండదు. ఒకడికి ధనం అంటే పిచ్చిది, ఒకడికి స్త్రీలు అంటే పిచ్చి, కొంతమందికి పురుషులు అంటే పిచ్చి, కొంతమంది సిగరెట్లు, కొంతమందికి గంజాయి, కొంతమందికి డ్రగ్స్, ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. అందుకే దేమాకున్న పాపం లేదా దేమాకున్న ఆ బలహీనత ఏంటో ఎందుకు చెప్పలేదు అని అంటే, దేమా బలహీనత చెప్తే దేమాను కూడా ఒక లైన్లో వేసేస్తాను, ఇది నా కోసం కాదులే అని. అందుకే నీకే బలహీనత ఉందో దేమాకు కూడా అదే బలహీనత ఉంది. నీ బలహీనత నీ భర్తకు తెలియకపోవచ్చు, లేదా నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ నీ బలహీనత నీకు తెలుసు. నాకు లేదు అన్నవాళ్ళ చేతులు ఎత్తడానికి ఒక చేయి గుండె మీద వేసుకోండి ముందు. ఎందుకనంటే ఏ చెట్టు గాలి ఆ చెట్టుకు ఉండడం ఎంత వాస్తవమో, వయసుతో కుల మతాలకి అతీతంగా లింగవర్ణ భేదాలు లేకుండా అందరికీ ఉండేది బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరి పరిధిలో వరకు ఉంటుంది, అందరికీ. దీనికి ఎవ్వరూ మినహాయింపు లేదు. అయితే దేమాకున్న బలహీనత ఏంటి అని పట్టి చూసే ముందు నువ్వు అనుకో, నీకే బలహీనత ఉందో దేమాకు కూడా అదే బలహీనత ఉంది. నువ్వు ఏ బలహీనతతో అయితే ఏడవబడుతున్నావో అదే బలహీనత దేమాకుంది. నీకు వ్యభిచారం అనే బలహీనత, వ్యామోహం అనే బలహీనత ఉందా? నువ్వు అనుకో, దేమాకు కూడా అదే ఉంది. అందుకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీకు ధనం అనే వ్యామోహం ఉందా? దేమాకు కూడా అదే ఉందేమో. లోకాన్ని ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? దేమాకు కూడా అదే ఉందేమో. దేవుడు నీకే చెప్తున్నాడు. అందుకే చెప్పలేదు దేమాని. దేమ ఏ విషయంలో లోకాన్ని ఆకర్షించిందో అందుకే చెప్పలేదు. ఒకవేళ నేను లోకం పిలుస్తూ రంగురంగుల వైభవంగా కనబడుతుందా? దేమకు కూడా అదే కనబడింది. నీకేది ఉంది? నీకు మొబైలా, నీకు లవ్వా, నీకు డ్రగ్సా, నీకు మందా, ఏముంది? దేమకు కూడా అదే ఉంది. మనందరికీ ఉన్నదే దేమాకుంది, అది నీకున్నదే దేమాకుంది. అందుకే చెప్పలేదు. లోకాన్ని స్నేహించాడు, వెళ్ళిపోయాడు. లోకంతో జాగ్రత్త లేకపోతే పర్వాలేదు అని అనుకుంటే దేమాకు దిక్కులేదు. 5 నుండి 7 సంవత్సరాలు పౌలుతో సహవాసంలో ఉన్న పౌలు గారి స్నేహితుడికి దిక్కులేదు, వెళ్ళిపోయాడు. చరిత్రలో పౌలుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత దేమా ఏమైపోయాడు అని భూతద్దం ఎట్టి ఎతకండి. ఏమైపోయాడో చెప్పదు. లేదు, అక్కడ ఒక మాట అంటున్నాడు పౌలు గారు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళాను. ఒక మాట అడుగుతాను, చెప్పండి. నిజానికి దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌలును వదిలి వెళ్ళిపోయాడా, ప్రభువును వదిలి వెళ్ళిపోయాడా? ప్రభువును వదిలి వెళ్ళిపోయాడు. ఇహలోకాన్ని స్నేహించిన వాడు ప్రభుతో సహవాసం చేయలేడా అంటే 100% చేయలేడు. సంఘానికి వస్తాడా? వస్తాడు. పాటలు పాడతాడా? పాడతాడు. ప్రసంగాలు చేస్తాడా? చేస్తాడు. అన్నీ చేస్తాడు. కానుకలు ఇస్తాడు, మీటింగ్లు పెట్టి అన్నీ చేస్తాడు. కానీ ప్రభుతో సహవాసం చేయలేడు. దేమా పౌలుని కాదు వదిలి వెళ్ళిపోయింది, ప్రభువుని వదిలి వెళ్ళిపోయాడు. ప్రభువుని వదిలి వెళ్ళిపోతే చరిత్రలో దేమా ఏమైపోయాడో లేదు, ఏమైపోయాడో తెలీదు. దేమా ఇంత మంచి వ్యక్తి, దేవుని కొరకు పరుగులు పెట్టినవాడు, అసూలు బాసినవాడు, దేవుని కొరకు శ్రమ అనుభవించిన వ్యక్తి, ఆయన కొరకు మాట్లాడిన వ్యక్తి, సహవాసాన్ని జీవితాన్ని దేవుని కొరకు కట్టుకున్న వ్యక్తి ప్రభువును వదిలి వెళ్ళిపోతే ఏమైపోయాడో తెలియదు. చరిత్రలో లేదు, బైబిల్ చెప్పలా, పౌలు గారు మాట్లాడలా, చరిత్రలో ఆయన పేరే లిఖించలా. ఏమైపోయాడంటే ఏమో తెలియదు. అంటే దేవుని కొరకు నిలబడిన మనం, పిలువబడిన మనము నిర్లక్ష్య వైఖరితో మనం గడిపేసామనుకోండి, సన్నిధిలో ఒకలా బయట ఒకలా, పూర్తిగా మనం ప్రభువును వదిలి వెళ్ళిపోతాం. ఆత్మీయ పరంగా మన జీవితాలు ఏమైపోతాయో ఎవరికి తెలియదు. దేమాదే కాదు, దేమా కన్నా భక్తిపరులం అండి మనం. దేమా కన్నా చెప్పుకోవడానికి కూడా సరిపోము. బాప్తిస్మం అంటే తీసుకున్నాం కానీ సహవాసాలు మారాయా? లేదు. బైబిల్ అంటే చదువుతున్నాం కానీ బూతులు మానమా?
పాటలంటే పాడుతున్నాం కానీ గొడవలు మానుకున్నామా? శత్రుత్వాలు తగ్గాయా? సీరియల్ తగ్గాయా? సినిమాలు తగ్గాయా? మ్యూజిక్స్ తగ్గాయా? స్టేటస్ పెట్టినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోవు. వాల్ పేపర్ ప్రభువుది పెట్టుకున్నంత మాత్రాన విశ్వాసం అయిపోవు. మీ ఇంట్లో శుభవార్త ఛానల్ విన్నంత మాత్రాన అయిపోవు. మానకుండా చచ్చుకొచ్చినంత మాత్రాన అయిపోవు. ప్రభువుని అనుభవించాలి, అనుభూతి చెందాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇది దేమా చేశాడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు, కానీ వదిలేశాడు, వెళ్ళిపోయాడు. దేవుని వదిలేస్తే ఏమైపోతాయో తెలియదు జీవితాల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చిన్న విషయాలకి దైవ సేవకుల మీదుగా కోపగించుకొని నేను రానేక వెళ్ళిపో, ఎవరికి కావాలి? ఆయనకి ఏమన్నా ఆస్తులు జరిగిపోతాయా? ఎప్పుడు నా కోసం మాట్లాడుతున్నాడండి అయ్య గారు, నేను ఇంక రానా సంఘానికి, అక్కడ పోతానంటే వెళ్ళు. నేను ఎవ్వరు అప్పుడు బలవంతం చేయరు. ఎందుకనంటే ఇది బలవంతంగా నిర్మింపబడిన రాజ్యం కాదు. ఇది స్వేచ్ఛపూర్వకంగా నువ్వు రావచ్చు, పోతానంటే పోవచ్చు. చిన్న విషయాలకి దేవుని మీద కోపగించి నా ప్రార్థనకి జవాబు రావట్లేదండి, నేను ఎందుకు ఆ దేవుని నమ్మాలి? నిన్నే ఫోన్ వచ్చింది. నేను చర్చికి వెళ్తుండగా ఒక అన్న ఫోన్ చేశారు, చూడొచ్చు లైవ్. నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు సమాధానం రావట్లేదు, అందుకే దేవుని నేను పూర్తిగా వదిలేస్తున్నాను. ఇప్పుడు కూడా వదిలేసిన తర్వాత ఇంకా అసలే నా జీవితంలో కార్యాలు జరగట్లేదు. నేను ఏం చేయాలంటే, దేవుడు సమాధానం ఇవ్వకపోతే వదిలేయడం ఏంటి? అది అసలు విశ్వాసం అనిపించుకుంటుందా? అది అసలు భక్తేనా? ప్రార్థనకి జవాబు రాకపోతే ప్రభువుని మార్చేస్తావా? అలా అనుకుంటే మోసే జీవితాన్ని ఎప్పుడైనా చదవండి డీప్గా. 40 సంవత్సరాలు ఒంటరోడు అయిపోయాడు అరణ్యంలో. జవాబు లేదు తన జీవితానికి. ఏ తప్పు చేశాడు? 40 సంవత్సరాలు ఏ దిక్కు దివాణం లేకుండా బ్రతకాడు. ముందు 40 సంవత్సరాలు మొత్తం ఐగుప్తులందరికీ తెలిసి, అయినా మాట్లాడితే ఐగుప్తీలందరూ వినాలి, కత్తి పడితే అందరూ తన వెనకాల పరుగులు పెట్టాలి, రథం ఎక్కితే వెనకాల రావాలి రౌతులు వేసుకొని. ఇలాంటి రాజకుమారుడు 40 సంవత్సరాలు అలా పోయాడు అరణ్యంలోనికి. కానీ తన విధేయత కోల్పోలేదు. తన నిరీక్షణ కలుగుంటే 40 సంవత్సరాల తర్వాత నాయకుడు అయిపోయాడు కొన్ని లక్షల మందికి. 40 సంవత్సరాల తర్వాత ఫరో ఎదుట నిలబడ్డాడు నిజదేవుని నిరూపణ చేయడానికి. 40 సంవత్సరాల తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పడేశాడు. ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించాడు, బండని చీల్చి నీరిచ్చాడు. అంటే దేవుడు సమాధానం ఇవ్వడంటే సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు, కానీ నువ్వు అనుకున్నప్పుడు ఇవ్వడు. దేవునికి తెలుసు నీకు ఎప్పుడు ఇవ్వాలో. వెయిట్ చేయి, నిరీక్షణ. ఇంతలోని మనం అన్నీ అయిపోయి టమాటాలు నొక్కేసి నాకు ఈ దేవుడు పోతే పో. నువ్వు వచ్చినంత మాత్రాన, ఈ మాట నన్ను బాధపడకనే, నువ్వు కొన్ని లక్షలు తెచ్చి ప్రభువుకి ఇచ్చేసినంత మాత్రాన నీకు ఏమన్నా ఆస్తులు పెరిగిపోతాయా? ఏమైనా కనీసం గోరంతా కొంచెం. ఇప్పుడు నువ్వు రావు, నువ్వు మానేసావు, వెళ్ళిపోయావు, ఆపదల మొక్కుల దగ్గరికి వెళ్ళిపోయావు. ఆడికి వెళ్ళిపోయిన మాత్రం ఆయన కొండలు ఏమైనా తరిగిపోతున్నాయా? కొంచెమైనా, కొంచెం ఏం లేదు. నువ్వు బాగుంటే చూడాలనుకుంటాడు మన దేవుడు, ప్రేమమయ్యాడు కాబట్టి అంతే. నువ్వు నాశనం అయిపోతే బాధపడతాడు. నువ్వు బాగోవాలని కోరుకుంటాడు తప్ప నువ్వు నాశనం అవ్వాలని ఇప్పుడు చూడ్డు. కానీ దేమా చూడండి, చాలా రోజులు బ్రతికడు, బ్రతికి 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 ఒకరోజు ప్రభువుని వదిలేస్తాడు. ఒకవేళ మనకి ఈ పరిస్థితి ఉంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. దేమా చేసిన అతిపెద్ద పాపాలలో ప్రధానమైన పాపం ఏంటో చెప్పనా? పౌలును వదిలి వెళ్ళిపోవడం కాదు, ప్రభువును వదిలి వెళ్ళిపోవడం కాదు. ఆయన చేసిన అతిపెద్ద పాపాల్లో పాపం మనం కూడా చేస్తున్నదే. అదేంటి అని అంటే, వెళ్ళిపోయిన ఈ దేమా ఆ లోకంలో ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుల వెనక్కి తిరిగి చూస్తే బాగున్నాం. చరిత్ర మరోలా చెప్పుకుందాం దేమా కోసం. అలా వెళ్ళిపోయిన దేమా లోకాన్ని అనుభవించి అన్నీ చేసి జీవితాన్ని నాశనం చేసుకుని పాపకోపంలో పడిపోయి రొమ్ములు బాదుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడిన దావీదులా వెనక్కి తిరిగి చూస్తుంటే బాగున్నాం. మరొక దావీదులా మాట్లాడుకుందాం దేమాని. నువ్వెవరో నాకు తెలియదు ప్రభువా అని 3 సార్లు బొంకేసిన పేతురులా వెనక్కి తిరిగి చూస్తే బాగున్నాం. ఒక ఘనమైన చరిత్రకారుడిగా, సువార్థికుడిగా దేమా కోసం మాట్లాడుకుందాం. కానీ ఈరోజు దేమా ఏమైంది తన జీవితం అంటే తెలీదు, నాకు కూడా తెలీదు. చరిత్ర చెప్పట్లా, గూగుల్ చెప్పదు, చెప్పదు. మీరు ఇంటికి వెళ్ళాక అడగండి దేమా జీవితం ఏమైంది, తెలీదు. దావీదు జీవితం ఏమైంది? రాజు అయ్యాడు. ఒక వ్యక్తిని పోల్చి మాట్లాడాలంటే దావీదును అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకునేవాడు ఆయన.
యోధా తిరిగి రాలా, సరి అయిన పశ్చాత్తాపం లేదు. ఏమైంది? పోయాడు, తన జీవితం పోగొట్టుకున్నాడు, తప్పిపోయి తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి వచ్చిన పేతురు సంఘానికి నాయకుడైపోయాడు. పాపము అందరం చేస్తాం, అందరికీ బలహీనతలు ఉంటాయి, మనందరికీ ఉన్నాయి. కానీ నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి దేమా చేసిన తప్పు చేయకు, వెనక్కి తిరిగి చూడు. దావీదులా దేమాల మనం అందరం చేస్తాం, లోకాన్ని స్నేహిస్తాం, వారితోనే తిరుగుతాం, అన్నీ చేస్తాం. కానీ ఈరోజు నీకు అర్థమైతే దేమా చేసిన పొరపాటు చేయకు, ఆయన వైపు తిరిగి చూడు. మీకు అనిపించవచ్చు, దేమా కన్నా ఘోరమైన పాపంలో నేనున్నాను, ఇప్పటికీ ఎవరికి తెలియకుండా చేస్తూ నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అనే ప్రశ్న మీకు వస్తే ధైర్యంగా చెప్పగలను, నా యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడని పాపం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వస్తానన్నా ఆ చాచిన చేతులు ఇంకా రెడీగా ఉన్నాయి నేను కౌగిల్లో బంధించడానికి. లేదు నేను చాలా ఘోరమైన తప్పిదాలు చేశాను, నన్ను క్షమించడు అని నీకు అనిపిస్తున్నా సరే, ఆ దేవుడు అంటాడు, తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నాడు. దేవుణ్ణి బాధ పెట్టిన వ్యక్తి, తండ్రిని అన్ని విధాల కృంగదీసిన వ్యక్తి, ఆ వ్యక్తిని గుండెలకు హత్తుకున్న దేవుడు మనల్ని హత్తుకోడా? ఒక వ్యభిచార స్త్రీని కౌగిల్లోనికి తీసుకున్న దేవుడు మనల్ని తీసుకోడా? చెడిపోయిన నినేవే ప్రాంతాన్ని క్షమించిన దేవుడు మనం పశ్చాత్తాపడతామంటే మనల్ని చేర్చుకోడా? మన దేవుడు ఎంత మంచోడో చెప్పనా? మన దేవుడు అందరిలా సహించేవాడు కాదైనా, భరించేవాడు కాదైనా, మన దేవుడు ప్రేమించే దేవుడు. మన దేవుడు ప్రేమిస్తాడైనా. సహించేవాడు అనుకోండి, ఎప్పుడో మన పాపాలకు సహించలేక మనల్ని చంపేదుడు. భరించేవాడు అనుకోండి, ఎప్పుడో తుడిచిపెట్టేద్దాడు మన అందరినీ. ఆ గాలిని అలా పట్టుకుని అలా బిగిస్తే 5 నిమిషాలు ప్రపంచం కొలాప్స్ అయిపోద్ది. 5 నిమిషాలు బతకదేగా. కానీ మన దేవుడు ప్రేమించేవాడు కాబట్టి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే, ఆయన కృపా వాత్సల్యము నిరంతరము దినదినము నూతనముగా పుట్టుచున్నదట. నూతనంగా అంటే ఈ రోజున మన ముఖాలను చూస్తుంటే చంపేయాలనుకుంటాడు దేవుడు, కానీ ఆయన కృపలోంచి చూస్తున్నప్పుడు వదిలే బతకాలనుకుంటాడు. ఎందుకు ఇంత కృప వచ్చిందో చెప్పనా? ఆ కలువరిగిరిలో వేలాడుతున్న ప్రభువే దానికి కారణం. ఆ ప్రభు యొక్క త్యాగాన్ని చూస్తూ, ఆ త్యాగంలో నుండి మనల్ని చూస్తున్నప్పుడు, ఆ త్యాగాన్ని చూస్తూ వదిలే బతికే, ఇప్పటికైనా తిరిగిరా, ఇప్పటికైనా తిరిగిరా, ఇప్పటికైనా నా వైపు చూడని ధర్మశాస్త్రం మొదలుకొని క్రొత్త నిబంధన వరకు ప్రభు గొంతె తరుస్తూనే ఉన్నాడు. నువ్వెంత దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్న యెషయా గ్రంథంలో మాట్లాడతాడు, మీ పాపములు ఎంత ఎర్రనివైనా కెంపు వలె ఉన్నా మరలా వైపు చూస్తే మీకు నూతన జీవితాన్ని ఇస్తాను. మనం మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం రండి అంటాడైనా. కాబట్టి బలహీనతలు ఉండడం అది సామాన్యమే. కానీ ఆ బలహీనతల్లోనే ఉండిపోయి నేను ప్రభు వైపు చూడను అని అనుకుంటే దేమాల జీవితాలు ముగిసిపోతే, లేదు నేను ప్రభు వైపు చూస్తాను అంటే దేవునికి నచ్చిన కుమారులా నువ్వు ఒక వెలుగుతావు. అలా ఉందాం, ప్రభు వైపు చూద్దాం, మన పాపాలను ఒప్పుకుందాం, మరిన్ని మాటలు అనే ద్వారా విందాం. అందరూ తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, దేమ లాంటి బలహీనతలు మాకున్నాయి, మేము పడిపోయాం. కానీ దేమాల మేము మరలా మీ వైపు చూడకుండా తండ్రి మా జీవితాన్ని ముగించుకోకుండా దావీదులా మీ వైపు చూస్తూ పేతురులా పశ్చాత్తాపడుతూ మరలా మీ కౌగిల్లో చేరుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తారని ఆశపడుచున్నాం. తండ్రి, మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా హృదయాలు పొడవబడే రీతిగా ప్రభువా మీ కుమారుని వాడుకుంటారని ఆశపడుచు సేవకులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి సేవను, వారి పరిచయను, వారి కుటుంబాన్ని మీరు దీవిస్తారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.